ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు క్లాస్ 6 నుంచి క్లాస్ 12 వరకు యూపీఎస్సీకి రిలవెంట్గా ఉన్న మొత్తం కంటెంట్ అంతా కూడా డీటెయిల్డ్గా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో లైన్ బై లైన్ కవర్ చేసిన బ్యూటిఫుల్ కోర్సు మీకు కేవలం 5,000 రూపీస్కి అందుబాటులో ఉంది. ఇప్పుడు దసరా స్పెషల్ ఆఫర్లో భాగంగా దీని మీద ఫ్లాట్ 20% ఆఫ్ రన్ అవుతుంది. సో 5,000 కాస్త మీకు కేవలం 4,000కి 1,000 రూపీస్ డిస్కౌంట్ యూ విల్ గెట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు దీంట్లో కవర్ అయిపోతాయి. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఓపెన్ ఎకానమీ చాప్టర్లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. సో ఇది ఈరోజు మనం చూద్దాం. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అన్న. చాలాసార్లు ఎగ్జామ్లో దీని నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. అయితే ఇక్కడ కాన్సెప్చువల్గా ఎన్సీఆర్టీస్లో ఎట్లా ఇది ఇచ్చారో అలా నేను మొత్తం డీటెయిల్డ్గా విత్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేర్ఫుల్గా వినండి. సో ఫస్ట్ డెఫినేషన్ ఏంటి? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే అర్థం ఏంటి? ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ రికార్డ్ the transactions in goods, services and assets between residents of a country with the rest of the world for a specified time period, typically a year. ఇది డెఫినేషన్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. సో ఇక్కడ మనకి కీవర్డ్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సో యూ కెన్ సీ సెవరల్ కీవర్డ్స్ హియర్. సో మొదటగా మీరు గమనించాల్సింది ఏంటి అంటే దే రికార్డ్ ట్రాన్సాక్షన్స్. వేటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్? గుడ్స్, సర్వీసెస్ మరియు అసెట్స్. ఎవరెవరి మధ్య? రెసిడెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ విత్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. అది కూడా ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ విచ్ ఇస్ టిపికల్లీ ఎ ఇయర్ అని చెప్పారు. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే లెట్స్ సే దిస్ పార్ట్ ఈజ్ ఇండియా. ఇది ఇండియా అనుకోండి. అండ్ దిస్ పార్ట్ ఈజ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఇది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అనుకోండి. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఎటువంటి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తుంది? ఇండియన్ రెసిడెంట్స్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ రెసిడెంట్స్తో చేసే ట్రాన్సాక్షన్స్ని మాత్రమే రికార్డ్ చేస్తుంది. అంటే విత్ ఇన్ ఇండియా జరిగే ట్రాన్సాక్షన్స్ దీంట్లో రికార్డ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్, ఆంధ్రాకి చెందిన ఒక ఇండస్ట్రియలిస్ట్ వస్తువుల్ని ప్రొడ్యూస్ చేసి తమిళనాడులో అమ్మారనుకోండి. ఈ ట్రాన్సాక్షన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో రికార్డ్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఈజ్ బిట్వీన్ ది రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. అది కేవలం ఇండియన్ రెసిడెంట్స్ మధ్య జరుగుతున్న ట్రాన్సాక్షన్ కాబట్టి. మరి ఏది రికార్డ్ అవుతుంది? ఇదే ఇండస్ట్రియలిస్ట్ తను ఆంధ్రాలో ప్రొడ్యూస్ చేసిన వస్తువుల్ని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు అది రికార్డ్ అవుతుంది. ఎందుకని? ఇక్కడ హీఈస్ డూయింగ్ ఏ ట్రాన్సాక్షన్ విత్ ఎ ఫారిన్ రెసిడెంట్. అంటే వేరే కంట్రీలో ఉన్న వాళ్ళతో ఆయన ట్రాన్సాక్షన్ చేశారు. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఓన్లీ విత్ ఇన్ ఇండియా జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవి బీఓపీలోకి రావు. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్తో జరిగేవి మాత్రమే వస్తాయి అనేది మీరు ఫస్ట్ మనసులో పెట్టుకోండి. ఆ తర్వాత ఇంకొక 3 వర్డ్స్ యూజ్ చేశారు. ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అంట? ఒకటి ట్రాన్సాక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు గుడ్స్, లేదా ట్రాన్సాక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు సర్వీసెస్, అండ్ దెన్ ట్రాన్సాక్షన్స్ విత్ రెస్పెక్ట్ టు అసెట్స్. గుడ్స్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి? మన టొమాటోలు, ఉల్లిపాయలు, మ్యాంగోస్, లేదా ఐరన్, స్టీల్, ఇవన్నీ కూడా గుడ్స్, వస్తువుల కిందకు వస్తాయి. మరి సర్వీసెస్ అంటే ఏంటి? అకౌంటింగ్ సర్వీసెస్, సాఫ్ట్వేర్ సర్వీసెస్, బ్యాంకింగ్ సర్వీసెస్, ఇలాంటివన్నీ సర్వీసెస్లోకి వస్తాయి. అసెట్స్ అంటే ఏంటి? అసెట్స్ అంటే ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఈజ్ అన్ అసెట్. అలాగే మీరు ఒక కంపెనీలో షేర్స్ కొన్నారనుకోండి, షేర్స్ అసెట్స్. అలాగే బాండ్స్ కొన్నారనుకోండి, బాండ్స్ కూడా అసెట్స్. అసెట్ అంటే ప్రాపర్ డెఫినేషన్ ఎన్సీఆర్టీలో క్లియర్గా ఇచ్చారు. మీకు క్యాపిటల్ అకౌంట్కి వెళ్ళినప్పుడు డీటెయిల్డ్గా చెప్తాను. ప్రతిదీ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీన్ని బట్టి మీరు కాన్సెప్ట్ బిల్డ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇలాంటివన్నీ కూడా మనకి అంటే గుడ్స్, సర్వీసెస్, అసెట్స్లో ఇండియన్ రెసిడెంట్స్కి, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ రెసిడెంట్స్కి జరిగే ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ అండర్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. అయితే ఎలా రికార్డ్ చేస్తారనేది కూడా మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాకి చెందిన ఒక మర్చెంట్ తను విదేశాలకి, హీజ్ అన్ ఇండియన్, అండ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లో ఉన్న అనదర్ మర్చెంట్కి ఎక్స్పోర్ట్ చేశాడు అనుకోండి. మీరు ఆలోచించండి ఒకసారి. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వస్తువులు లేదా సేవలు అనేవి ఇండియా నుంచి బయట దేశానికి వెళ్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఆ బయట దేశం నుంచి, విదేశాల నుంచి మనకేమొస్తుంది? మనీ వస్తుంది. మనకి డాలర్స్ వస్తున్నాయి కదా. ఎస్. సో వీఆర్ ఎక్స్పోర్టింగ్ గుడ్స్ ఆర్ సర్వీసెస్. In return, we are getting dollars.
So you always look at the flow of money. Money is flowing in. When the money is flowing in, that transaction is recorded as a positive transaction. ఆ ట్రాన్సాక్షన్ని పాజిటివ్ ట్రాన్సాక్షన్గా రికార్డ్ చేస్తారు. అలా కాకుండా మన వాళ్ళు విదేశాల నుంచి ఇఫ్ దే ఆర్ ఇంపోర్టింగ్ స్టఫ్, ఇంపోర్ట్ చేసుకున్నారనుకోండి, దెన్ మనీ విల్ గో అవుట్. సో వెన్ యు ఆర్ ఇంపోర్టింగ్, వస్తువులు మన దేశానికి వస్తున్నాయి లేదా సేవలు మన దేశానికి వస్తున్నాయి, ఇన్ రిటర్న్ ద మనీ ఈజ్ గోయింగ్ అవుట్. వెన్ ద మనీ ఈజ్ గోయింగ్ అవుట్, ఇట్ ఈస్ రికార్డెడ్ యాజ్ ఎ నెగిటివ్ ట్రాన్సాక్షన్. అర్థమైందమ్మా? మీరు ఒక్కటి ఆలోచించాలి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ రికార్డ్లో మనీ ఫ్లో ఎలా ఉంది, వస్తువుల ఫ్లో చూడకండి, మనీ ఫ్లో చూడండి. మనీ వస్తోంది అంటే అది పాజిటివ్, మనీ వెళ్తోంది, బయటికి వెళ్తోంది అంటే అది నెగిటివ్ ట్రాన్సాక్షన్. నేను ప్రతి అకౌంట్లో కూడా డీటెయిల్డ్గా ఎగ్జాంపుల్స్తో మీకు చెప్తాను. సో ప్రస్తుతానికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎగ్జాంపుల్ మైండ్లో పెట్టుకోండి. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్సే కాకుండా ఇంకా చాలా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి బీఓపీలోకి వచ్చేవి, జాగ్రత్తగా వినండి. అయితే ఈ బీఓపీలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మనకి ప్రధానంగా 2 అకౌంట్స్ ఉన్నాయి. ఏంటి అకౌంట్స్? ది కరెంట్ అకౌంట్ అండ్ ది క్యాపిటల్ అకౌంట్. ఒకటి కరెంట్ అకౌంట్, 2 క్యాపిటల్ అకౌంట్. అయితే ఈ అకౌంట్స్ని, ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని ఎవరు మెయింటైన్ చేస్తారు? హూ మెయింటైన్స్ ద డేటా ఆఫ్ దిస్ అంటే ఆ దేశపు సెంట్రల్ బ్యాంక్. ఇండియాకి వచ్చేసరికి ఆర్బీఐ. భారతదేశం పరంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయింటైన్స్ ది రికార్డ్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. ఏం చెప్పారంటే మనకి, మనం కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ అని 2 మెయింటైన్ చేస్తుంది ఆర్బీఐ అన్నారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఎడిషనల్ నోట్ అనేది ఇచ్చారు. ఈ నోట్ ఏంటనేది ఒకసారి గమనించండి. ఈ నోట్ ఏం చెప్తుందంటే మనకి ఇఫ్ యు సీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 3 అకౌంట్స్ మెయింటైన్ చేయమని చెప్తున్నారు. ఏంటవి? కరెంట్ అకౌంట్, ఫైనాన్షియల్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ఎవ్రీ వన్ టు మెయింటైన్ 3 అకౌంట్స్ విచ్ ఆర్ కరెంట్, ఫినాన్షియల్, క్యాపిటల్. కానీ ఆర్బీఐ మాత్రం ఏం చేస్తుందంటే ఇట్ కంటిన్యూస్ టు పబ్లిష్ డేటా అకార్డింగ్ టు ది ఓల్డ్ క్లాసిఫికేషన్. ఓల్డ్ క్లాసిఫికేషన్లో మనకి కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ మాత్రమే ఉన్నాయి. న్యూ క్లాసిఫికేషన్లో కరెంట్, క్యాపిటల్తో పాటు ఫినాన్షియల్ అకౌంట్ కూడా యాడ్ చేశారు. అయితే క్యాపిటల్ అకౌంట్లోనే ప్రాపర్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ సెపరేట్ చేసేసి ఫినాన్షియల్ అకౌంట్ అన్నారు. కానీ ఆర్బీఐ మాత్రం ఇంకా ఓల్డ్ సిస్టంలోనే పబ్లిష్ చేస్తుంది. మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి మనం ఈ ఎన్సీఆర్టీస్లో ఎలా ఇచ్చారో అది మాత్రం చదువుకుంటూ వెళ్దాము. ఇందులో ఓల్డ్ సిస్టమ్ ప్రకారమే ఇచ్చారు. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క 2 అకౌంట్స్ అని చెప్పాను. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో 2 మెయిన్ అకౌంట్స్ ఉంటాయి. ఒకటి కరెంట్ అకౌంట్, 2 క్యాపిటల్ అకౌంట్. సో కీప్ దిస్ ఇన్ మైండ్. కరెంట్ అకౌంట్కి, క్యాపిటల్ అకౌంట్కి డిఫరెన్స్ కూడా మీకు పక్కాగా తెలియాలి. చాలా కేర్ఫుల్గా వింటే మీకు అసలు కన్ఫ్యూజన్ లేకుండా ఈ పార్ట్ అర్థమవుతుంది. చూడండి, కరెంట్ అకౌంట్ ఈజ్ ద రికార్డ్ ఆఫ్ ట్రేడ్ ఇన్ గుడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. కరెంట్ అకౌంట్ ఈజ్ ది రికార్డ్ ఆఫ్, ఈ కీవర్డ్స్ చూడండి, ట్రేడ్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ లేదా ట్రాన్సాక్షన్స్. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ ఇన్ గుడ్స్ అండ్ సర్వీసెస్. గుడ్స్ అండ్ సర్వీసెస్లో జరిగే ట్రేడ్ మరియు ట్రాన్స్ఫర్ పేమెంట్స్ యొక్క రికార్డ్ని మనం కరెంట్ అకౌంట్స్ అని అంటాం. అయితే మళ్ళీ వాటిని ఇండివిజువల్గా చూడండి. ఫస్ట్ ట్రేడ్ ఇన్ గుడ్స్ అన్నారు. ట్రేడ్ ఇన్ గుడ్స్ ఇంక్లూడ్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ గుడ్స్. ట్రేడ్ ఇన్ గుడ్స్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్. ట్రేడ్ ఇన్ సర్వీసెస్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఇంక్లూడ్స్ ఫ్యాక్టర్ ఇన్కమ్, నాన్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ట్రాన్సాక్షన్స్. అందులో ఫ్యాక్టర్ ఇన్కమ్, నాన్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి అన్నారు. ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే ఏంటి, నాన్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే ఏంటో కూడా మీకు చెప్తాను, జస్ట్ హోల్డ్ ఆన్. అలాగే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఆర్ ద రిసీప్ట్స్ విచ్ ద రెసిడెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ గెట్ ఫర్ ఫ్రీ. అంటే ఏం చేయకుండా మనకు వచ్చేదాన్ని ట్రాన్స్ఫర్ పేమెంట్ అంటాం. వితౌట్ హ్యావింగ్ టు ప్రొవైడ్ ఎనీ గుడ్స్ ఆర్ సర్వీసెస్ ఇన్ రిటర్న్. ఏమీ చేయకుండా అంటే ఏ గుడ్స్, సర్వీసెస్ పే చేయకుండా వచ్చే వాటిని మనం ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అని అంటాము. దే కన్సిస్ట్ ఆఫ్ గిఫ్ట్స్, రెమిటెన్సెస్, గ్రాంట్స్. దే కుడ్ బీ గివెన్ బై గవర్నమెంట్ ఆర్ బై ప్రైవేట్ సిటిజన్స్ లివింగ్ అబ్రాడ్. ఇప్పుడు దీన్ని కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కేర్ఫుల్గా వినండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ పార్ట్. సో మీకు ఇలా పైన కనిపించేటటువంటి కింద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఆ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ చూడండి. ఫస్ట్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈజ్ ఏ ట్రాన్స్ఫర్ పేమెంట్. ట్రాన్స్ఫర్ పేమెంట్ అనే పదం చాలా ఇంపార్టెంట్ అమ్మ, చాలాసార్లు అడుగుతారు మనకి. ట్రాన్స్ఫర్ పేమెంట్ అంటే అర్థం ఏంటంటే, లెట్స్ సే యు ఆర్ అన్ ఇండివిజువల్, యూ రిసీవ్ మనీ ఫ్రమ్ సమ్మన్. ఈ సమ్మన్ కుడ్ బి గవర్నమెంట్
ఆర్ ఇట్ కుడ్ బి అనదర్ పర్సన్, ఆర్ ఇట్ కుడ్ బి అన్ ఎంటిటీ, అన్ ఆర్గనైజేషన్ ఆర్ ఎనీథింగ్. ఓకే, యూ హ్యావ్ రిసీవ్డ్ మనీ బట్ యూ హ్యావ్ నాట్ కంట్రిబ్యూటెడ్ ఎనీథింగ్. నువ్వు ఏమీ కంట్రిబ్యూట్ చేయలేదు, అంటే నువ్వు ఏం చేయకుండానే నీకు వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ వచ్చాయి. ఏం చేయకుండా ఎందుకు ఇస్తారు సార్ అని మీరు అడగొచ్చు. ఏం చేయకుండా కూడా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా, పెన్షన్ పేమెంట్స్ ద్వారా, వృద్ధాప్య పెన్షన్లని, వేతనంతో పెన్షన్లని డబ్బులు ఇస్తుంది కదా, ఇట్లాంటివి. అలాగే కొన్నిసార్లు కంపెనీ కూడా ఎవరికన్నా అంటే ఏం పని చేయకపోయినా సరే ఓల్డ్ ఎంప్లాయీస్ అని ఏదో చెప్పి గుర్తుపెట్టుకొని సడన్గా డబ్బులు పంపించింది అనుకోండి, నువ్వు రిటైర్ అయిపోయి అన్నీ అయిపోయి కూడా నీకు ఊరికే డబ్బులు పంపించింది అనుకోండి, అలా కావచ్చు. లేకపోతే మీ అబ్బాయి యూఎస్లోనో ఎక్కడో జాబ్ చేస్తున్నాడు, ఆ జాబ్ చేస్తున్న అబ్బాయి వచ్చేసి మీకు డబ్బులు పంపించాడు అనుకోండి, నువ్వేమన్నా చేసావా? ఏం చేయలేదు, నువ్వు తండ్రివి. సో నీకు తను తండ్రి కాబట్టి కొడుకు నీకు డబ్బులు పంపించాడు, అట్లాంటివి కావచ్చు. ఇలాంటి వాటన్నిటిని మనం ఏమంటాం? వీ కాల్ దెమ్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. మరి ఇవి కాకుండా వేరే టైప్ పేమెంట్స్ ఉంటాయా? ఉంటాయి. వీ హ్యావ్ అనదర్ కైండ్స్ ఆఫ్ పేమెంట్స్ కాల్డ్ ఫ్యాక్టర్ పేమెంట్స్. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అర్థమయ్యాయి కదమ్మా. నౌ యూ అండర్స్టాండ్ ఫ్యాక్టర్ పేమెంట్. ఫ్యాక్టర్ పేమెంట్ చాలా ఈజీ. అసలు ఫస్ట్ ఫ్యాక్టర్ పేమెంట్ తెలియాలి అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మనకు తెలియాలి. అంటే ప్రొడక్షన్ ప్రాసెస్లో ఉపయోగపడేవే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఏంటి? మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాం. ల్యాండ్, లేబర్, ఓకేనా, క్యాపిటల్ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్. క్యాపిటల్ అండ్ ఆంట్రప్రెన్యూర్షిప్. సో వీటన్నిటిని కలిపి మనం ఏమంటామా? ఫ్యాక్టర్ పేమెంట్స్ అంటాం. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే ఫ్యాక్టర్స్ అంటాం. దీస్ 4 ఆర్ కాల్డ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఎవరైనా సరే నువ్వు ఎవడో ఇండస్ట్రీ పెడతాంటే నువ్వు ల్యాండ్ ఇచ్చావనుకో, ల్యాండ్ ఇచ్చి నువ్వు ఊరికే కూర్చుంటావా? యూ విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ఇట్. సో ల్యాండ్ ఇచ్చేవాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? రెంట్. అలాగే లేబర్, అంటే నువ్వు వెళ్ళి ఎక్కడ పని చేస్తున్నావు, ఊరికే పని చేస్తావా? వాట్ విల్ యూ ఎక్స్పెక్ట్? యూ విల్ ఎక్స్పెక్ట్ వేజెస్ లేదా శాలరీ. ఇప్పుడు వాడు బిజినెస్ చేస్తానంటే నువ్వు ఫండ్స్ ఇచ్చావు, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? ఇంట్రెస్ట్, దాని మీద వడ్డీ ఎక్స్పెక్ట్ చేస్తావు. అండ్ దెన్ నువ్వే బిజినెస్ పెడుతున్నావు, యు ఆర్ అన్ ఆంట్రప్రెన్యూర్. అంటే ఈ ల్యాండ్, లేబరు, క్యాపిటల్ అన్నీ పెట్టి నీ టైం పెట్టి రిస్క్ తీసుకొని ఇదంతా చేస్తావు. ఎందుకు చేస్తావు? ఫర్ ప్రాఫిట్. వీ డూ ఇట్ ఫర్ ప్రాఫిట్. మీకు అర్థమవుతుందా? సో ఈ 4గింటిని మనం ఏమంటాం? ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాము. ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ పరంగా మనకు వచ్చే ఇన్కమ్ని ఏమంటాం? వీ కాల్ ఇట్ ఫ్యాక్టర్ పేమెంట్స్. అట్లాంటి వాటిని ఫ్యాక్టర్ పేమెంట్స్ అంటాం. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ దట్ ఇండివిజువల్ ఈజ్ రిసీవింగ్ మనీ వస్తుంది, కానీ ఊరికే రావట్లేదు. హీ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్. సో తన కాంట్రిబ్యూషన్ ఏంటి? దట్ కాంట్రిబ్యూషన్ కుడ్ బి ల్యాండ్, ఇట్ కుడ్ బి లేబర్, ఆర్ ఇట్ కుడ్ బి క్యాపిటల్, ఆర్ ఇట్ కుడ్ బి హిజ్ ఎఫర్ట్, ఆంట్రప్రెన్యూర్షిప్. ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయడం ద్వారా హీ ఈజ్ ఎర్నింగ్ మనీ. సో అటువంటి వాటిని ఏమంటాం? వీ కాల్ దెమ్ ఫ్యాక్టర్ పేమెంట్స్ లేదా ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటాం. వాటిని మనం ఫ్యాక్టర్ ఇన్కమ్ లేదా ఫ్యాక్టర్ పేమెంట్స్ అని అంటాము. ఈజ్ దట్ క్లియర్? ఐ హోప్ ఇట్స్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. ఇలా ఎటువంటి కాంట్రిబ్యూషన్ లేకుండా వచ్చేదాన్ని ఏమంటాం? ట్రాన్స్ఫర్ పేమెంట్స్. కాంట్రిబ్యూషన్ లేకుండా, వితౌట్ ప్రొడ్యూసింగ్ ఎనీ గుడ్స్ ఆర్ సర్వీసెస్, ఏది చెయ్యకుండా ఇఫ్ యు ఆర్ రిసీవింగ్ మనీ, దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్ పేమెంట్. నువ్వు గుడ్స్ ఆర్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా, ఓకే, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ని కాంట్రిబ్యూట్ చేయడం ద్వారా నువ్వు ఇఫ్ యు ఆర్ రిసీవింగ్ మనీ, దెన్ దట్ ఈస్ ఫ్యాక్టర్ పేమెంట్. సో కీప్ దట్ ఇన్ మైండ్. అదే ఇక్కడ మనం మాట్లాడాం. సో ఫ్యాక్టర్ పేమెంట్కి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఏమి ఇచ్చారు? గిఫ్ట్స్. ఎవడన్నా గిఫ్ట్ ఇచ్చాడు. గిఫ్ట్ అంటే ఏంటి? ఊరికే ఇచ్చేదాన్ని గిఫ్ట్ అంటాం. అలాగే రెమిటెన్సెస్. రెమిటెన్స్ అంటే అర్థం ఏంటి? విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు అక్కడ సంపాదించింది పేరెంట్స్కి డబ్బులు పంపిస్తారు, వాటిని రెమిటెన్సెస్ అంటాం. లేదా ఒక కంట్రీ ఇంకో కంట్రీ బాధపడుతుంది, రెవెన్యూ డెఫిసిట్లో ఉంది, సఫర్ అవుతుందని చెప్పి ఊరికే డబ్బులు ఇచ్చింది అనుకోండి, ఏ రీజన్ లేకుండా డబ్బులు ఇచ్చింది అనుకోండి, మీకు అర్థమవుతుందంటే వాళ్ళు ఏదో న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చాయనో, లేకపోతే ఏదో ప్రాబ్లం వచ్చిందనో, వరదల్లో చిక్కుకుపోయారనో, బడ్జెట్లు ఇబ్బంది పడుతున్నారని గ్రాంట్ ఇచ్చారనుకోండి, ఆ గ్రాంట్స్ కూడా ట్రాన్స్ఫర్ పేమెంట్సే. ఇవి అందుకే ఇక్కడ రాశారు, దీస్ కుడ్ బి గివెన్ బై గవర్నమెంట్ ఆర్ బై ప్రైవేట్ సిటిజన్స్ లివింగ్ అబ్రాడ్. విదేశాల్లో ఉంటున్న ప్రైవేట్ సిటిజన్స్ పేరెంట్స్కి పంపించడం కావచ్చు, వేరే గవర్నమెంట్ మనకి ఇచ్చేవి కావచ్చు, ఏవైనా సరే మనకు వస్తాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, అన్ని ట్రాన్స్ఫర్ పేమెంట్స్ కూడా మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లోకి వస్తాయంటే రావు. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఉంది, ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ సిటిజన్స్కి ఏదైనా ఇచ్చింది అనుకోండి, అది విత్ ఇన్ ఇండియా జరిగే ట్రాన్సాక్షన్, అది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో కరెంట్ అకౌంట్లో రాదు.
అర్థమవుతుందా? విదేశాల నుంచి ఏమన్నా మీరు ఫస్ట్ ఒరిజినల్ డెఫినేషన్ అయితే మారదు. ఒరిజినల్ డెఫినేషన్ ఏం చెప్పాను మీకు? ఏం చెప్పానమ్మా మీకు? ద ట్రాన్సాక్షన్ హ్యాస్ టు బి బిట్వీన్ ఇండియా అండ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్, రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. అందులో ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, కార్పొరేట్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, బయట దేశాల్లో కూడా గవర్నమెంట్ కావచ్చు, కార్పొరేట్స్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు. ద ట్రాన్సాక్షన్ హ్యాస్ టు బి బిట్వీన్ ఇండియన్ రెసిడెంట్స్ అండ్ ఫారిన్ రెసిడెంట్స్, అది మర్చిపోకూడదు. సో విత్ ఇన్ ఇండియా జరిగితే ఏ ట్రాన్సాక్షన్ కూడా అది మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లోకి రాదు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లోకి రాదు. ఇక్కడ నేను ఒక కంపెనీ వాడికి ల్యాండ్ లీజ్కి ఇచ్చి రెంట్ తీసుకున్నా అది రాదు. అది రాదు. నేను విదేశాల్లో నా ల్యాండ్ లీజ్కి ఇచ్చి అక్కడ ఆ కంపెనీ దగ్గర రెంట్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు వస్తుంది. ఎందుకంటే అక్కడ ఫారిన్ రెసిడెంట్కి నాకు జరిగిన ట్రాన్సాక్షన్ కాబట్టి. సో మొదటి కండిషన్ మర్చిపోకూడదు మీరు. ఈ ఇందులో మళ్ళీ 2 అకౌంట్స్ అని చెప్పాము. అందులో ఒకటి కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్లో ఏమన్నారు? గుడ్స్ ట్రేడ్, సర్వీసెస్ ట్రేడ్, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అని 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. ఇప్పుడు ఒక్కసారి నేను నెక్స్ట్ పేజ్లో మీకు డీటెయిల్డ్గా చార్ట్లో చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి ఈ పేజ్లో మీరు గమనిస్తే కాంపోనెంట్స్ ఆఫ్ కరెంట్ అకౌంట్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడ ఒకసారి ఐ విల్ డ్రా ద చార్ట్ సో దట్ మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్రిస్టల్ క్లియర్గా ఈ కాన్సెప్ట్ మీకు బ్రెయిన్లో ఉండిపోతుంది. ఓకేనా? సో ఒకసారి చార్ట్ గీస్తాను. మీరు ఒకసారి ఐ వాంట్ యూ టు టేక్ ఏ ఫుల్ లుక్ ఇన్ టు ది చార్ట్. సో ఈ చార్ట్లో మనం ఏం రాసాం? కాంపోనెంట్స్ ఆఫ్ కరెంట్ అకౌంట్ అని రాసాం. సో లెట్స్ రైట్ కరెంట్ అకౌంట్ హియర్. సో కరెంట్ అకౌంట్లో ఏమేమి ఉంటాయో యాజ్ పర్ ఎన్సీఆర్టీలు ఇచ్చిన దాని ప్రకారం మనం చూద్దాం. సో ఫస్ట్ ట్రేడ్ ఇన్ గుడ్స్, అంటే వస్తువులకు సంబంధించి ట్రేడ్. సో ట్రేడ్ అంటే ఇట్ కుడ్ బి ఎక్స్పోర్ట్స్ ఆర్ ఇట్ కుడ్ బి ఇంపోర్ట్స్. ట్రేడ్ అంటే మనకి ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇంపోర్ట్స్ కావచ్చు. మీకు ఇందాక చెప్పినట్టు ఎక్స్పోర్ట్ అయితే ఆ ట్రాన్సాక్షన్ మనం పాజిటివ్ అంటాము, ఇంపోర్ట్ అయితే నెగిటివ్ అంటాం. ఎందుకు? వస్తువు ఇంపోర్ట్ చేసుకుంటే మనీ బయటికి వెళ్తుంది, వస్తువు ఎక్స్పోర్ట్ చేస్తే మనీ లోపలికి వస్తుంది. మనీ లోపలికి వస్తే పాజిటివ్, మనీ బయటికి వెళ్తే నెగిటివ్. కీప్ దిస్ ఇన్ మైండ్. దెన్ వచ్చేసి ట్రేడ్ ఇన్ సర్వీసెస్. ట్రేడ్ ఇన్ సర్వీసెస్ అని చెప్పేసి ఇక్కడ రాశారు. సో దీన్నే జనరల్గా మనం ఏంటంటే క్లాస్లో చెప్పినప్పుడు ఇన్విజిబుల్స్ అని చెప్తాం. వీ కాల్ ఇట్ ఇన్విజిబుల్స్ అని చెప్తాం రెగ్యులర్ క్లాస్లో. బట్ ఎన్సీఆర్టీలో ట్రేడ్ ఇన్ సర్వీసెస్ అని రాశారు. సో అలాగే మీరు అనుకోండి. సో దీంట్లో ఏంటనేది ఒకసారి గమనిస్తే దీంట్లో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అన్నారు. ఒక కేటగిరీ ఏంటి? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే ఏంటో మీకు చెప్తాను. దెన్ నెట్ నాన్ ఫ్యాక్టర్ ఇన్కమ్. ఐ విల్ టెల్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఓకేనా? ఇది రెండోది. మూడోది వచ్చేసి ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ఇలా 3 కేటగిరీస్. ఈ ఇన్విజిబుల్స్ అనేది పక్కన పెట్టండి, మీకు తర్వాత చెప్తాను. అది కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. ఇలా మైండ్లో పెట్టుకోండి. మీకు ట్రేడ్ ఇన్ గుడ్స్లో ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ మీకు తెలుసు. ట్రేడ్ ఇన్ సర్వీసెస్లో 2 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. ఏమని? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్, నెట్ నాన్ ఫ్యాక్టర్ ఇన్కమ్ కింద డివైడ్ చేయడం జరిగింది. సో నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్కి, నెట్ నాన్ ఫ్యాక్టర్ ఇన్కమ్కి డిఫరెన్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. ఇందాకే మనం మాట్లాడాం. ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే అర్థం ఏంటి? ఫ్యాక్టర్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ని మనం ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటాం. ఫ్యాక్టర్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ని ఏమంటాం? ఫ్యాక్టర్ ఇన్కమ్. అంటే అర్థం ఏంటి? మీకు ల్యాండ్ మీద కావచ్చు, లేబర్ మీద కావచ్చు, లేదా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద కావచ్చు, లేకపోతే క్యాపిటల్ మీద కావచ్చు. వీటి మీద మీకు వచ్చే ఇన్కమ్ ఏంటమ్మా? ఫ్యాక్టర్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు విదేశాల్లో నువ్వు కంపెనీ పెట్టావు, ఆ కంపెనీ మీద నీకు ప్రాఫిట్ వచ్చింది. అది దేనికి ఎందుకు వస్తుంది? ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్కి వచ్చేది ప్రాఫిట్. ఓకే. విదేశాల్లో నువ్వు ల్యాండ్ కొని అక్కడ లీజుకి ఇచ్చావు, దాని మీద నీకు రెంట్ వచ్చింది, అది కావచ్చు. అలాగే నువ్వు విదేశాల్లో పని చేస్తున్నందుకు నీకు వేజెస్ వచ్చాయి, ఆ వేజెస్ కావచ్చు. అలాగే నీ ఫండ్స్ విదేశాల్లో కంపెనీకి అప్పిచ్చావు, దాని మీద నీకు ఇంట్రెస్ట్ వచ్చింది, ఆ ఇంట్రెస్ట్ కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మనకి ఫ్యాక్టర్ ఇన్కంలోకి వస్తాయి. ఇందులో నెట్ అనే పదాన్ని వాడారు. నెట్ అనే పదాన్ని ఎందుకు వాడారు? ఇది మన వాళ్ళు విదేశాలకు ఇవ్వడమే కాదు, విదేశీయులు మన దేశంలో కూడా చేస్తారుగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎలాన్ మస్క్ ఉన్నాడు. ఎలాన్ మస్క్ తన కంపెనీ ఇండియాలో పెట్టాడు అనుకోండి. ఎలాన్ మస్క్ తన టెస్లా కంపెనీని
తీసుకొచ్చి ఇండియాలో పెట్టారు. మరి ఇండియాలో పెట్టినప్పుడు ఇండియాలో దానికి ప్రాఫిట్ వచ్చింది. ఈ ప్రాఫిట్ తను ఏం చేస్తాడు? హీ విల్ టేక్ ఇట్, తను తీసుకెళ్ళిపోతాడుగా యూఎస్కి. సో ఈ ప్రాఫిట్ని ఏమంటాం మనం? ఇందాక మనం మాట్లాడుతున్నట్టు ఫ్యాక్టర్ ఇన్కమ్ అని అంటాం. ఈ ప్రాఫిట్ ఫ్యాక్టర్ ఇన్కమే. కాకపోతే ఈ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఏదైతే ఉందో, అంటే ఎలాన్ మస్క్ తీసుకుపోతున్న ఫ్యాక్టర్ ఇన్కమ్ ఏదైతే ఉందో, ఇది భారతదేశం నుంచి బయటకు వెళ్తుందో లోపలికి వస్తుందా? బయటకు వెళ్ళిపోతుంది. సో కాబట్టి దీన్ని ఏమంటాం? నెగిటివ్ అంటాం. అలాగే మన దేశానికి చెందిన అంబానీ, రిలయన్స్, ముఖేష్ అంబానీ వచ్చి యుఎస్లో రిలయన్స్ యొక్క బ్రాంచ్ పెట్టాడు. యుఎస్లో ఆయనకి ప్రాఫిట్ వచ్చింది. ఈ ప్రాఫిట్ తీసుకొచ్చి ఆయన ఇండియాకి తీసుకొస్తున్నాడు. ఇది ఇండియాకి తీసుకొస్తున్నాడు కాబట్టి ఈ ప్రాఫిట్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. అర్థమవుతుందా? అలా ఇండియన్ బిజినెస్ మెన్ విదేశాల్లో బ్రాంచ్లు పెట్టి సంపాదించి ఇక్కడ తెచ్చేదంతా పాజిటివ్ అవుతుంది. విదేశీ బిజినెస్ మెన్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసి సంపాదించి తీసుకెళ్తున్న ప్రాఫిట్స్ అన్నీ కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమవుతాయమ్మా? వాళ్ళకి ప్రాఫిట్స్ అవుతాయి, వాళ్ళకి పాజిటివ్ అవుతాయి, మన పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్ అవుతాయి. ఇలా ఈ పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ కూడా మనం మొత్తం తేల్చేస్తే చివరికి పాజిటివ్స్ ఉంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ పాజిటివ్ అవుతుంది, నెగిటివ్స్ ఉంటే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ నెగిటివ్ అవుతుంది. నేను ప్రాఫిట్ ఒకటే చెప్పాను. అలాగే ఇండియన్స్ విదేశాల్లో పనిచేస్తారు, అలాగే విదేశీయులు ఇండియాలోనూ పనిచేస్తారు. అలాగే ఇండియన్స్ విదేశాల్లో ఒకవేళ ల్యాండ్ కొనే అవకాశం ఉంటే మన వాళ్ళు అక్కడ ల్యాండ్ కొని లీజుకి ఇవ్వచ్చు, లేదా విదేశీయులు మన దేశంలో ల్యాండ్ కొని మన వాళ్ళకి లీజుకి ఇవ్వచ్చు. ఇట్లా అన్ని ఫ్యాక్టర్స్ ఇన్కమ్స్ కూడా ఇండియా వచ్చేవి పాజిటివ్, ఇండియా నుంచి బయటికి వెళ్ళేవి నెగిటివ్ అనే ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకుంటే వాటన్నింటినీ కలిపి, ఓకే, పాజిటివ్ నెగిటివ్ అనే కాన్సెప్ట్ మీరు మైండ్లో పెట్టుకుంటే అన్నింటినీ కలిపి మనం తీసుకుంటే అది పాజిటివ్ అయితే పాజిటివ్ అవుతుంది, లేకపోతే నెగిటివ్ అవుతుంది. సో నెట్ అనేది ఏంటి? మైనస్లు ప్లస్లు అన్నీ కొట్టేగా వచ్చేది నెట్. ఇట్ కుడ్ బి పాజిటివ్ ఆర్ ఇట్ కుడ్ బి నెగిటివ్. ఈ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అనేది పాజిటివ్ అవ్వచ్చు లేదా నెగిటివ్ అవ్వచ్చు. బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఇన్కమ్. ఫ్యాక్టర్ ఇన్కమ్ కాన్సెప్ట్ అనేది మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫ్యాక్టర్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి. అందుకోసం ఇదంతా చెప్తున్నాను. దెన్ నెట్ నాన్ ఫ్యాక్టర్ ఇన్కమ్. ది అదర్ వన్ ఈజ్ నెట్ నాన్ ఫ్యాక్టర్ ఇన్కమ్. ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే మీకు అర్థమైంది కదా. నౌ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ నెట్ నాన్ ఫ్యాక్టర్ ఇన్కమ్. ఈ నాన్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అనేది ఏంటంటే ప్రాపర్ సర్వీసెస్ ట్రేడ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ ఉంది. ఇన్ఫోసిస్ వాడు ఇండియాలో ఉన్నాడు అనుకుందాం. ఇది బెంగళూరులో బేస్డ్ ఇన్ఫోసిస్. యుఎస్ కంపెనీ నుంచి ఇన్ఫోసిస్కి ప్రాజెక్ట్ వచ్చింది. సో ఇన్ఫోసిస్ వాడు ఆ ప్రాజెక్ట్ డెలివరీ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అంటే ఇక్కడ ఇన్ఫోసిస్ ఏం చేసినట్టు? సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేసినట్టు, అంతే కదా. ప్రాజెక్ట్ వచ్చింది, వర్క్ చేసినట్టే దే ఎక్స్పోర్టెడ్ సర్వీసెస్. ఇన్ఫోసిస్ ఎక్స్పోర్టెడ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేసినందుకు ఇన్ఫోసిస్కి డబ్బులు వచ్చాయి. అదేంటి? మనకి నాన్ ఫ్యాక్టర్ ఇన్కమ్లో వస్తుంది. అర్థమైందా? జస్ట్ లైక్ గుడ్స్ ఎట్లాగైతే మనం ఇక్కడ నుంచి మనం మ్యాంగోస్ పంపించి డబ్బులు తీసుకుంటాం అనుకోండి, అదేమవుతుంది? మనకి గుడ్స్ ట్రేడ్లోకి వస్తుంది. అలా కాకుండా మనం వాళ్ళకి సాఫ్ట్వేర్ సర్వీసెస్ అందించి డబ్బులు తీసుకున్నాం అనుకోండి, అది సర్వీసెస్ ఎక్స్పోర్ట్ కిందకి వస్తుంది. అలాగే విదేశీయుల దగ్గర మనం, అలాగే విదేశీ కంపెనీ, మన ఇండియన్ కంపెనీ ఏదన్నా సరే విదేశీయులకు ప్రాజెక్ట్ ఇచ్చింది అనుకోండి, వాళ్ళు మన తరపున ప్రాజెక్ట్ చేశారనుకోండి, వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చామనుకోండి, అది సర్వీస్ ఇంపోర్ట్ అవుతుంది. అర్థమవుతుందా? అది సర్వీస్ ఇంపోర్ట్ అవుతుంది. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఇట్. మళ్ళీ ఒకసారి చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. చాలా చాలా ఈజీ కాన్సెప్ట్ ఇది. నెట్ నాన్ ఫ్యాక్టర్ ఇన్కమ్లో ఏమొస్తాయో ఒకసారి గమనించండి. సో ఇది ఇండియా, యుఎస్. వీ హ్యావ్ ఇన్ఫోసిస్ హియర్ విచ్ ఈస్ బేస్డ్ అవుట్ ఆఫ్ బెంగళూరు. యూఎస్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇందాక మనం అనుకున్నట్టు ఎలాన్ మస్క్ కంపెనీయే తీసుకుందాం అనుకోండి, టెస్లా కంపెనీ తీసుకోండి. ఈ టెస్లా కంపెనీకి నీడ్స్ సాఫ్ట్వేర్ కావాలి. ఈ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఇన్ఫోసిస్కి ఇచ్చింది. ఇన్ఫోసిస్ ఏం ప్రాజెక్ట్ డెలివర్ చేసింది. ప్రాజెక్ట్ డెలివర్ చేసినందుకు టెస్లా వాడు ఇన్ఫోసిస్ వాడికి డబ్బులు ఇచ్చాడు. అయితే ఈ డబ్బులు మనం ఏమనుకోవాలి? ఇది ప్రాఫిట్ అనాలా? కాదు, ఇది ప్రాఫిట్ కాదు. నువ్వు నీ పని చేసినందుకు నీకు వచ్చిన డబ్బులు మొత్తం ప్రాఫిట్ అవ్వదు. దీంట్లో మళ్ళీ ఖర్చులు ఉంటాయిగా, ఇన్ఫోసిస్కి ఎంప్లాయీ శాలరీస్ అన్నీ ఉంటాయిగా, అవన్నీ పోగా మిగిలేది ప్రాఫిట్. బట్ ఫర్ నౌ వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ద రెగ్యులర్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్. సో దిస్ ఈజ్ కన్సిడర్డ్ సర్వీసెస్ లేదా సర్వీస్ ఎక్స్పోర్ట్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఇదే రివర్స్ అనుకోండి, అమెరికన్ బేస్డ్ కంపెనీ ఇండియన్ బేస్డ్ కంపెనీస్కి సర్వీసెస్ ఇచ్చి డబ్బులు తీసుకుంది అనుకోండి, అది సర్వీస్ ఇంపోర్ట్ కింద వస్తుంది. సో సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వాటిని నికరంగా చేస్తే వచ్చేది నెట్. నికరంగా చేస్తే వచ్చేదాన్ని నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటాం. మీకు ఎగ్జాంపుల్స్ షిప్పింగ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్సు, టూరిజము, సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. ఇప్పుడు టూరిజం కూడా
మన వాళ్ళు విదేశాలకు వెళ్తున్నారంటే మనకి టూరిజం ఇంపోర్ట్ చేస్తున్నట్టు మనం, అంటే మనం విదేశాలకు వెళ్తున్నాం, డబ్బులు మన నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. అదే విదేశీయులు భారతదేశానికి వచ్చారనుకోండి, అప్పుడు డబ్బులు మనకు వస్తున్నాయి. విదేశీయులు భారతీయానికి వచ్చారు కాబట్టి మనకి టూరిజం ఇంపోర్ట్ అవుతుంది అనుకోకండి. విదేశీయులు భారతదేశానికి రావడం వల్ల భారతదేశానికి ఇన్కమ్ వస్తుంది. సో యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ టూరిజం ఎక్స్పోర్ట్. అంటే మన టూరిజంని విదేశీయుడు కన్జ్యూమ్ చేస్తుంటే అది ఎక్స్పోర్ట్ కిందకు వస్తుంది. విదేశీ టూరిజంని మన ఇండియన్స్ కన్జ్యూమ్ చేసుకుంటే అది ఇంపోర్ట్ కిందకు వస్తుంది. ఇండియన్స్ ఫారిన్ టూర్స్కి వెళ్ళారనుకోండి, అది టూరిజం ఇంపోర్ట్ కిందకు వస్తుంది, అది మైనస్ అవుతుంది. ఎందుకంటే డబ్బులు బయటకు వెళ్తాయి. మీరు ఒకటే కన్ఫ్యూజ్ అవ్వకండి, మనీ బయటకు వెళ్తుందో లోపలికి వస్తుందో ఆలోచించండి. మన వాళ్ళు బయట దేశాలకు వెళ్ళి స్పెండ్ చేస్తుంటే మనీ బయటకు వెళ్తున్నట్టు, విదేశీయులు ఇండియాకి వచ్చి స్పెండ్ చేస్తుంటే మనీ లోపలికి వస్తున్నట్టు. మనీ లోపలికి వస్తే ప్లస్, మనీ బయటకు వెళ్తే మైనస్. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో అవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. అండ్ ఫైనల్లీ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ఇందాక చెప్పినట్టు ట్రాన్స్ఫర్ పేమెంట్స్లో ఏమొస్తాయమ్మా? రెమిటెన్సెస్ అంటే అర్థం ఏంటి? విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి డబ్బులు పంపిస్తే దాన్ని రెమిటెన్స్ అంటాం. అలాగే గిఫ్ట్స్, మనకి ఎవరన్నా మన మీద ప్రేమతో మన దగ్గర ఏం తీసుకోకుండా ఇచ్చారనుకోండి, దాన్ని గిఫ్ట్ అంటాం. అలాగే గ్రాంట్స్, విదేశీ ప్రభుత్వాలు మన దేశానికి ఏమైనా ఇస్తే వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, దాన్ని మనం గ్రాంట్ అని అంటాం. లోన్ ఇస్తే అది దీని కింద రాదు. ఏ డబ్బులు ఆశించకుండా ఇచ్చేదాన్ని మనం గ్రాంట్ అంటాము, తిరిగి ఎక్స్పెక్ట్ చేసి ఇచ్చేదాన్ని మనం లోన్ అంటాం. ఐ హోప్ ఇట్స్ క్లియర్. అర్థమైందా? రైట్. సో ఇవన్నీ కూడా ఈ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్లస్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ ఇవేవైతే ఉన్నాయో అన్నింటినీ కలిపి మనం ఇన్విజిబుల్స్ అంటాం. ఎందుకంటే ఇవి కనిపించవు. వీటిని ఏమంటాం? విజిబుల్స్ అంటాం. విజిబుల్స్ లేదా గుడ్స్ ట్రేడ్ అంటాం. మర్చెండైజ్ ట్రేడ్ లేదా విజిబుల్స్ లేదా ట్రేడ్ ఇన్ గుడ్స్ అని అంటాము. ఈ సర్వీసెస్, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అన్నీ కలిపి వీ కాల్ దెమ్ ఇన్విజిబుల్స్. అవి ఫిజికల్గా మనకు కనిపించవు. ఐ హోప్ ఇట్స్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ కూడా ఒకసారి చదువుకొని వెళ్దాం. బయింగ్ ఫారిన్ గుడ్స్ ఈజ్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ అవర్ కంట్రీ అండ్ ఇట్ బికమ్స్ ది ఇన్కమ్ ఆఫ్ దట్ ఫారిన్ కంట్రీ. మనం ఫారిన్ గుడ్స్ని కొన్నాం అనుకోండి, మన కంట్రీకి అది ఎక్స్పెండిచర్ అవుతుంది, వాళ్ళకి అది ఇన్కమ్ అవుతుంది. కాబట్టి పర్చేజ్ ఆఫ్ ఫారిన్ గుడ్స్ ఆర్ ఇంపోర్ట్స్ డిక్రీజెస్ ది డొమెస్టిక్ డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్. మనం ఏదైనా విదేశీ వస్తువు కొనుక్కుంటే డొమెస్టిక్గా అదే వస్తువుకి, ఇప్పుడు విదేశాల నుంచి ఫ్రిడ్జ్లు ఇంపోర్ట్ చేస్తాం అనుకోండి, మరి ఇండియాలో ఫ్రిడ్జ్కి డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది అని అర్థం. ఇన్ అవర్ కంట్రీ. సిమిలర్లీ సెల్లింగ్ ఆఫ్ ఫారిన్ గుడ్స్ ఆర్ ఎక్స్పోర్ట్స్ బ్రింగ్స్ ఇన్కమ్ టు అవర్ కంట్రీ. ఫారిన్ గుడ్స్ అండ్ సర్వీసెస్ని అమ్మడం అది మనకి ఇన్కమ్ తీసుకొస్తుంది. అండ్ యాడ్స్ టు ది అగ్రిగేట్ డొమెస్టిక్ డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ అవర్ కంట్రీ. అది ఇండియాలో అగ్రిగేట్ డొమెస్టిక్ డిమాండ్కి యాడ్ అవుతుంది. గుడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ అవర్ కంట్రీకి ఇట్ యాడ్స్ టు ది అగ్రిగేట్ డొమెస్టిక్ డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్. అంతే కదా, మనం ఒక వస్తువుని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అంటే మనకి డొమెస్టిక్ డిమాండ్కి హెల్ప్ అవుతుంది కదా. మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? డబ్బులు వస్తాయి కదమ్మా. వెన్ యూ ఆర్ ఎక్స్పోర్టింగ్ సంథింగ్ టు అదర్ కంట్రీ యూ గెట్ ఇన్కమ్. సో దట్ యాడ్స్ టు యువర్ డొమెస్టిక్ డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఎక్స్పోర్ట్స్ ఆర్ గుడ్, అందుకని ఎక్స్పోర్ట్స్ని మనం మంచి అని చెప్పి అనుకుంటాం. అయితే ఇప్పుడు కరెంట్ అకౌంట్లో బ్యాలెన్స్ ఆన్ కరెంట్ అకౌంట్ ఒకసారి గమనించండి. ఈ కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ బ్యాలెన్స్? కరెంట్ అకౌంట్ ఈజ్ ఇన్ బ్యాలెన్స్. కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్లో ఉందని ఎప్పుడు చెప్తాం మనం? వెన్ రిసీప్ట్స్ ఆన్ కరెంట్ అకౌంట్ ఆర్ ఈక్వల్ టు ది పేమెంట్స్ ఆన్ ది కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్లో రిసీప్ట్స్ అనేవి కరెంట్ అకౌంట్లో పేమెంట్స్కి ఈక్వల్ అయినప్పుడు. రిసిప్ట్స్ అంటే ఏంటి? వచ్చేవి. ఎక్స్పోర్ట్ చేస్తే రిసిప్ట్ డబ్బులు వస్తాయి, ఇంపోర్ట్ చేస్తే పేమెంట్ డబ్బులు పోతాయి. అవి ఓవరాల్గా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ అనే కాదు, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అలాగే ట్రేడ్ ఇన్ సర్వీసెస్ అన్నీ కూడా మనం ఓవరాల్గా తీసుకుంటే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ ఓవరాల్గా బ్యాలెన్స్ అయితే బ్యాలెన్స్ అయినట్టు అంటాం. ఏ సర్ప్లస్ కరెంట్ అకౌంట్ మీన్స్ దట్ ద నేషన్ ఈజ్ ఎ లెండర్ టు అదర్ కంట్రీస్. కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ఉందంటే అర్థం ఏంటి? వీఆర్ రిసీవింగ్ మోర్ దాన్ వీఆర్ గివింగ్. అంటే ఇచ్చేదానికంటే మనం తీసుకుంటేది ఎక్కువ అని అర్థం. అండ్ డెఫిసిట్ కరెంట్ అకౌంట్ మీన్స్ దట్ ద నేషన్ ఈజ్ ఎ బారోవర్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? మనం తీసుకునేది మనం ఇక్కడ మనకు వచ్చేది తక్కువ ఉంది, మనం ఇచ్చేది ఎక్కువ ఉంటుంది. మనం ఇచ్చేది ఎక్కువ, వచ్చేది తక్కువ ఉంటే అప్పుడు మనం డెఫిసిట్లో ఉందని అంటాము. మనకు వచ్చేది ఎక్కువ, ఇచ్చేది తక్కువ ఉంటే అప్పుడు మనం ఏమంటామా? వి కాల్ ఇట్ సర్ప్లస్. కరెంట్ అకౌంట్ సర్ప్లస్ చూడండి, రిసీప్ట్స్ ఆర్ మోర్ దాన్ పేమెంట్స్. బ్యాలెన్స్డ్ కరెంట్ అకౌంట్ అర్థం ఏంటి? రిసీప్ట్స్ ఆర్ ఈక్వల్ టు పేమెంట్స్. డెఫిసిట్ అని ఎప్పుడు అంటాము? వెన్ రిసీప్ట్స్ ఆర్ లెస్ దాన్ పేమెంట్స్.
ఓకే, రిసిప్ట్ అంటే ఏంటి మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రిసిప్ట్కి ఎగ్జాంపుల్ ఒకసారి రాస్తున్నాను చూడండి. ఎక్స్పోర్ట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, ఎక్స్పోర్ట్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ రిసిప్ట్స్. అలాగే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు విదేశాల్లో ఇన్వెస్ట్ చేసావు, ఇన్వెస్ట్ చేయడం వల్ల నువ్వు ఒక కంపెనీ పెట్టావు, ఆ కంపెనీ పెట్టినందుకు నీకు ప్రాఫిట్ వచ్చింది. ఇండియన్ ఇన్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఇన్వెస్ట్మెంట్, దాని మీద నీకు వచ్చే ప్రాఫిట్. అలాగే విదేశాల నుంచి, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ నుంచి ఇండియాకి వచ్చే రెమిటెన్సెస్, ఇవన్నీ కూడా ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిసిప్ట్స్. ఇవి రిసిప్ట్స్కి ఎగ్జాంపుల్స్. అలాగే పేమెంట్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఇంపోర్ట్ చేసినప్పుడు పేమెంట్స్ చేయాలి. అలాగే మనం ఒక రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ వాడు ఇండియాలో ఇన్వెస్ట్ చేశాడు, దాని మీద వాడికి ప్రాఫిట్ వచ్చింది, ఆడ ప్రాఫిట్ తీసుకెళ్ళిపోతాడు ఎక్కడి నుంచి, అది. అలాగే ఇలాంటివన్నీ కూడా మనకి రిసిప్ట్స్లోకి పేమెంట్స్లోకి వస్తాయి. సో ఈ రెండు బ్యాలెన్స్ అయితే బ్యాలెన్స్ అంటాము. రిసిప్ట్స్ ఎక్కువ ఉంటే పేమెంట్స్ కంటే అప్పుడు సర్ప్లస్, పేమెంట్స్ ఎక్కువ ఉంటే రిసిప్ట్స్ కంటే అప్పుడు డెఫిసిట్. సో మీరు గమనిస్తే బ్యాలెన్స్ ఆన్ కరెంట్ అకౌంట్ హ్యాస్ 2 కాంపోనెంట్స్. కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్లో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. అంటే 2 కాంపోనెంట్స్ ఏంటది? బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఆర్ ట్రేడ్ బ్యాలెన్స్ అండ్ బ్యాలెన్స్ ఆన్ ఇన్విజిబుల్స్. గమనించండి, ఇందాక మీకు చెప్పినప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది ట్రేడ్ బ్యాలెన్స్, ఈ మొత్తం పార్ట్ ఏదైతే ఉందో అది ఇన్విజిబుల్ బ్యాలెన్స్, అది ఇన్విజిబుల్స్. ఆ పార్ట్ ఇన్విజిబుల్స్, ఈ పార్ట్ వచ్చేసి ట్రేడ్. మరి ఒకసారి డెఫినేషన్స్ కూడా చూద్దాము. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్ ఆఫ్ గుడ్స్ ఆఫ్ ఎ కంట్రీ ఇన్ ఎ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనే పదాన్ని మనం వాడుతున్నప్పుడు, వీఆర్ ఓన్లీ రిఫరింగ్ టు గుడ్స్. గుర్తుపెట్టుకోండి, ట్రేడ్ అనే పదాన్ని వాడాం కదా, ట్రేడ్ అంటే సర్వీసెస్ కూడా వస్తాయి అనుకోవద్దు. వీఆర్ ఓన్లీ రిఫరింగ్ టు గుడ్స్ హియర్. మనం ఓన్లీ గుడ్స్ గురించే మాట్లాడుతున్నాము, సర్వీసెస్ గురించి మాట్లాడట్లేదు అనేది గుర్తుపెట్టుకోండి. రైట్, ఇట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్. గుడ్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్ మధ్య డిఫరెన్స్ ఇన్ ఎ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గుడ్స్ ఈజ్ ఎంటర్డ్ యాజ్ ఎ క్రెడిట్ ఐటమ్ ఇన్ బీఓటీ. మీకు చెప్పాను, ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, వస్తువు బయటకు వెళ్తుంది, మనీ లోపలికి వస్తుంది, కాబట్టి దానికి క్రెడిట్ ఐటమ్గా యాడ్ చేస్తాం. వెరస్ ఇంపోర్ట్ ఆఫ్ గుడ్స్ ఈజ్ ఎంటర్డ్ యాజ్ ఎ డెబిట్ ఐటమ్ ఇన్ బీఓటీ. ఇంపోర్ట్ వచ్చేసి డెబిట్ ఐటమ్గా బీఓటీలో బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో ఎంటర్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ట్రేడ్ బ్యాలెన్స్. దీన్నే మనం ట్రేడ్ బ్యాలెన్స్ అని కూడా అంటాం. ఎక్స్పోర్ట్స్ ఏమో క్రెడిట్ ఐటమ్ పాజిటివ్గాను, ఇంపోర్ట్స్ ఏమో డెబిట్ ఐటమ్ నెగిటివ్గాను పెడతారు. సో బీఓటీ ఆర్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఈజ్ సెట్ టు బీ ఇన్ బ్యాలెన్స్ వెన్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గుడ్స్ ఆర్ ఈక్వల్ టు ఇంపోర్ట్స్ ఆఫ్ గుడ్స్. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఈక్వల్ అయితే బీఓటీ మనకి బ్యాలెన్స్లో ఉన్నట్టు. సర్ప్లస్ బీఓటీ ఆర్ ట్రేడ్ సర్ప్లస్ విల్ అరైజ్ ఇఫ్ కంట్రీ ఎక్స్పోర్ట్స్ మోర్ గుడ్స్ దాన్ వాట్ ఇట్ ఇంపోర్ట్స్. మనకి కంట్రీ అనేది ఎక్స్పోర్ట్స్ ఎక్కువ, ఇంపోర్ట్స్ తక్కువ ఉన్నప్పుడు, గుడ్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ ఎక్కువ, ఇంపోర్ట్స్ తక్కువ ఉన్నప్పుడు సర్ప్లస్ వస్తుంది. వెరాజ్ డెఫిసిట్ బీఓటీ ఆర్ ట్రేడ్ డెఫిసిట్ విల్ అరైజ్ ఇఫ్ ఎ కంట్రీ ఇంపోర్ట్స్ మోర్ గుడ్స్ దాన్ వాట్ ఇట్ ఎక్స్పోర్ట్స్. ఇది మనకి కథ. ఇదేంటి గుడ్స్ పరంగా. గుడ్స్లో ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే సర్ప్లస్, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటే డెఫిసిట్. అలాగే ఇన్విజిబుల్స్కి వస్తే నెట్ ఇన్విజిబుల్స్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఇన్విజిబుల్స్ ఆఫ్ ఎ కంట్రీ ఇన్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. ఇన్విజిబుల్స్లో ఏముంటాయి? ఇందాక మనం మాట్లాడినట్టు సర్వీసెస్ ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, ఫ్లోస్ ఆఫ్ ఇన్కమ్ దట్ టేక్ ప్లేస్ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్ మధ్య, ఇండియాకి రెస్ట్ ఆఫ్ ది వరల్డ్కి మధ్యలో జరిగే ఫ్లోస్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏంటి, రెమిటెన్సెస్ కావచ్చు, ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. సర్వీసెస్ ట్రేడ్ ఇంక్లూడ్స్ బోత్ ఫ్యాక్టర్ అండ్ నాన్ ఫ్యాక్టర్ ఇన్కమ్. మీకు చెప్పాను, ఫ్యాక్టర్ ఇన్కమ్లో ఏమొస్తాయి మనకి, ల్యాండ్, లేబర్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ పైన వచ్చే ఇన్కమ్ అంతా ఫ్యాక్టర్ ఇన్కమ్. అలాగే కాకుండా సర్వీసెస్ నువ్వు ఎక్స్పోర్ట్ చేయడం వల్ల వచ్చేది నాన్ ఫ్యాక్టర్ ఇన్కమ్. సో ఫ్యాక్టర్ ఇన్కమ్ ఇంక్లూడ్స్ నెట్ ఇంటర్నేషనల్ ఎర్నింగ్స్ ఆన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లైక్ లేబర్, ల్యాండ్, క్యాపిటల్. నాన్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఈజ్ ద నెట్ సేల్ ఆఫ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ లైక్ షిప్పింగ్, బ్యాంకింగ్, టూరిజం, సాఫ్ట్వేర్. నెట్ అంటే అర్థం ఏంటి, మనము విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాము, అలాగే విదేశీయులు కూడా మనకి ఎక్స్పోర్ట్ చేస్తారు. రెండింటి యొక్క నెట్ నాన్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అనేది అవుతుంది. మీకు అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడితో మనకి
ఏమైందమ్మా, కరెంట్ అకౌంట్ కంప్లీట్ అయింది. Now let's look at the other account, which is capital account. If you understand capital account, you will understand current account also. రెండింటికి డిఫరెన్స్ కూడా మీకు అర్థమవుతుంది. సో క్యాపిటల్ అకౌంట్లో ఏముంటాయి? క్యాపిటల్ అకౌంట్ రికార్డ్స్ ఆల్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ అసెట్స్. ఇందాక చెప్పాను అసెట్స్ డెఫినేషన్ మీకు డీటెయిల్డ్గా చెప్తానని. క్యాపిటల్ అకౌంట్ రికార్డ్స్ ఆల్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ అసెట్స్. An asset is any one of the forms in which wealth can be held. అర్థమవుతుంది మీకు? మనకి సంపదని హోల్డ్ చేసేదాన్ని అసెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ భూమి. ఓకే, మన భూమి ఈజ్ అన్ అసెట్. ఎందుకంటే దానికి వాల్యూ ఉందా? ఎస్, వాల్యూ ఉంది కదా, అందుకని. ఫర్ ఎగ్జాంపుల్ మనీ కూడా అసెట్టే. స్టాక్స్, బాండ్స్, గవర్నమెంట్ డెట్, ఇలాంటివన్నీ కూడా మనకి అసెట్స్. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ దేని డీల్ చేస్తుంది? ఆల్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ అసెట్స్. అసెట్ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తుంది. ఇట్ రికార్డ్స్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ అసెట్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ పర్చేజ్ ఆఫ్ అసెట్స్ ఈజ్ ఎ డెబిట్ ఐటమ్. మనం అసెట్ పర్చేజ్ చేసామనుకోండి, డబ్బులు ఏమవుతాయి? తగ్గిపోతాయి, బయటకు వెళ్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ అంటే విత్ ఇన్ ఇండియా కాదు, ఒక ఇండియన్ విదేశాల్లో అసెట్ పర్చేజ్ చేసాడు అనుకోండి, మరి డబ్బులు అక్కడ ఖర్చు పెట్టాలిగా. సో ఆ కంట్రీకి అది ప్లస్, ఇండియాకి ఏంటది మైనస్. అంతేనా? ఇట్ ఈస్ ఎ డెబిట్ ఐటమ్ ఆన్ ది క్యాపిటల్ అకౌంట్. ఇఫ్ అన్ ఇండియన్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఇఫ్ అన్ ఇండియన్ బైస్ ఎ యూకే కార్ కంపెనీ, ఒక ఇండియన్ యూకే కార్ కంపెనీని కొనేసారు అనుకోండి, ఇట్ ఎంటర్స్ ది క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ యాజ్ ఎ డెబిట్ ఐటమ్ యాజ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఇస్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ ఇండియా. On the other hand, sale of assets like sale of share of an Indian company to a Chinese customer is a credit item on the capital account. ఒక చైనీస్ వాడు వచ్చి ఇండియన్ కంపెనీ షేర్స్ కొన్నాడు అనుకోండి, అది క్రెడిట్ ఐటమ్ అవుతుంది. ఎందుకని? ఫారిన్ కరెన్సీ ఇండియాలోకి వస్తుంది కాబట్టి. ఇండియన్ కరెన్సీ బయటికి వెళ్తే డెబిట్ ఐటమ్, ఫారిన్ కరెన్సీ లోపలికి వస్తే క్రెడిట్ ఐటమ్ అనేది గుర్తుపెట్టుకోండి. మన కరెన్సీ, మనకు ఇక్కడ మనీ, ఇండియన్ కరెన్సీ అని కాదు, మనీ బయటికి వెళ్తే డెబిట్ ఐటమ్, మనీ లోపలికి వస్తే అది క్రెడిట్ ఐటమ్ కింద కన్సిడర్ అవుతుంది. యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఇప్పుడు మనకి ఈ కాంపోనెంట్స్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్ నేను ఒకసారి డ్రా చేస్తాను. మీరు ఒకసారి కరెంట్ అకౌంట్ ఎలా అయితే చూసామో క్యాపిటల్ అకౌంట్లో కూడా డిఫరెంట్ కాంపోనెంట్స్ని చూద్దాము. అలాగే ప్రతి కాంపోనెంట్ని మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్లో ఏమేమి ఉంటాయో ఒకసారి గమనించండి. మొదటగా క్యాపిటల్ అకౌంట్ ఉండేది ఇన్వెస్ట్మెంట్స్, దెన్ ఎక్స్టర్నల్ బారోయింగ్స్, దెన్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్, ఓకే, రైట్ అమ్మా. సో దీంట్లో ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. ఇన్వెస్ట్మెంట్స్ అంటే అర్థం ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్లో మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, రెండు పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో మనకి ఏమొస్తాయి? డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి ఎగ్జాంపుల్ ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పంటాం. ఓకేనా? ఇలాంటివన్నీ కూడా మనకి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లోకి వస్తాయి. పోర్ట్ఫోలియోలోకి వచ్చేసరికి ఏంటమ్మా? ఎఫ్పిఐ, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, లేదా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. రెండు ఒకటే, మోరాలెస్ సేమ్. ఇవి ఇందులోకి వస్తాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు ఒక ఫారిన్ ఇన్వెస్టర్ ఇండియన్ కంపెనీ యొక్క షేర్స్ కొన్నాడు అనుకోండి, జస్ట్ షేర్స్ కొన్నాడు, లేదా ఇండియన్ కంపెనీ యొక్క బాండ్స్ కొన్నాడు అనుకోండి. ఇండియన్ కంపెనీ షేర్స్ ఆర్ బాండ్స్ కొంటే అది మనకి జనరల్గా పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ లేదా ఎఫ్పిఐ లేదా ఎఫ్ఐఐ కిందకు వస్తుంది. అలా కాకుండా తను డైరెక్ట్గా ఇండియన్ కంపెనీలో ఇప్పుడు షేర్స్ కొన్నా ఇన్వెస్ట్ చేయనట్టు కాదు, కానీ ఇంకా ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేసి, చూడండి మీకు వివరాలు చెప్తాను. ఇప్పుడు ఇతను ఒక ఫారెన్ ఇన్వెస్టర్ అమ్మా. ఇతను ఒక ఇండియన్ కంపెనీలో పెట్టుబడి పెడుతున్నాడు. ఇది కంపెనీ ఏ, ఇది కంపెనీ బి అనుకోండి. హీఈస్ ఎ ఫారెన్ ఇన్వెస్టర్. చాలా జాగ్రత్తగా వినండి, అది కన్ఫ్యూజ్ అవుతారు. ఏకి వచ్చేసరికి హీ జస్ట్ బాట్ షేర్స్, కంపెనీ యొక్క షేర్స్ కొనుక్కున్నాడు అండ్ నో ఫర్దర్ ఇన్వాల్వ్మెంట్, ఇంకే ఇన్వాల్వ్మెంట్ లేదు.
బట్ కంపెనీ బికి వచ్చేసరికి హీ బాట్ షేర్స్, డి కంపెనీలో కూడా షేర్స్ కొన్నాడు. షేర్స్ అంటే తక్కువ కాదు, చాలా ఎక్కువ, మోర్ దాన్ జనరల్గా 10% కంటే ఎక్కువ. లిస్టెడ్ కంపెనీస్లో అయితే మోర్ దాన్ 10% ఇన్వెస్ట్ చేస్తే ఎఫ్డిఐ అంటాము, లెస్ దాన్ 10% చేస్తే ఎఫ్ఐఐ లేదా ఎఫ్పిఐ కింద అంటాం. అన్లిస్టెడ్ కంపెనీలో అయితే ఈ డిస్టింక్షన్ ఉండదు. అన్లిస్టెడ్ కంపెనీ అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాని కంపెనీలో 10% లోపు చేసినా సరే ఎఫ్డిఐ కింద కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడంటే దేర్ ఆర్ సర్టెన్ రూల్స్. ఏంటంటే ఇన్వాల్వ్డ్ ఇన్ మేనేజ్మెంట్ డెసిషన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం, జనరల్గా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే మీ కంపెనీ టెక్నాలజీని ఈ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం, ఇట్లాంటివి. ఇక్కడ షేర్స్ కొనడం అనే కాదు, ఇక్కడ ఏదో ఒక కంపెనీలో షేర్స్ కొనేసారనే కాదు. ఆర్ ఇట్ కుడ్ ఆల్సో బి జాయింట్ వెంచర్, వేరే ఇండియన్ కంపెనీతో కలిపి ఒక జాయింట్ వెంచర్ పెట్టి ఇక్కడ బిజినెస్ పెట్టడము, లేదా కంప్లీట్గా న్యూ ఇన్వెస్ట్మెంట్, ఆ కంపెనీ వచ్చి ఇండియాలో కంప్లీట్గా ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ఇక్కడే బిజినెస్ పెడుతుంది, అలాంటివి కావచ్చు. ఎగ్జిస్టింగ్ కంపెనీలో షేర్లు కొని ఆ మేనేజ్మెంట్లో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఇవన్నీ చేసినా సరే అది ఎఫ్డిఐ కిందకి వస్తుంది. ఈ బిలో చేసేది ఏమవుతుందమ్మా ఎఫ్డిఐ, ఏలో చేసేది ఎఫ్పిఐ లేదా ఎఫ్ఐఐ, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ లేదా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అని అంటాం. అందులో జస్ట్ షేర్స్ లేదా బాండ్స్ కొనడమే, ఎంతకంటే ఏం లేదు. ఎఫ్డిఐకి వచ్చేసరికి కంపెనీ షేర్స్ మోర్ దాన్ 10% షేర్స్ కొనడమే కాకుండా మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి డే టు డే ఆపరేషన్స్ నువ్వు యాక్టివ్గా ఉంటుంది ఎఫ్డిఐ. లేదా నువ్వు ఇండియన్ కంపెనీతో జాయింట్ వెంచర్ ఫామ్ చేసి పెట్టినా, లేదా ఇండియన్ కంపెనీలో ఇండియాలో నువ్వే కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసి పెట్టినా అదంతా కూడా ఎఫ్డిఐ కిందకి వస్తుంది. ఎఫ్డిఐ కావచ్చు ఎఫ్పిఐ కావచ్చు, రెండు కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అకౌంట్లోకి వస్తాయి, రెండు ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలోకి వస్తాయి. మీరు ఒకసారి గమనిస్తే క్యాపిటల్ అకౌంట్లో ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ ట్రాన్సాక్షన్ ఏంటి, ఇట్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ ట్రాన్సాక్షన్. పెట్టుబడి పెడుతున్నాడు అంటే ఈరోజు పెట్టి రేపు తీసేయడానికి పెట్టరు, లాంగ్ టర్మ్ ఉద్దేశంతో పెట్టినట్టు. ఇందాక మనం కరెంట్ అకౌంట్లో చూస్తే ఎక్స్పోర్ట్ చేసావు, ఇలా ఎక్స్పోర్ట్ చేసావు, అలా డబ్బులు తీసుకున్నావు, ఖతం, అది అక్కడికక్కడ ఖతం అయిపోయింది, అది షార్ట్ టర్మ్. ఇక్కడ అన్నీ కూడా లాంగ్ టర్మ్. క్యాపిటల్ అకౌంట్లో ఎసెట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, చూసారు మరి, ఇక్కడ షేర్స్ కొన్నారు లేదా షేర్స్ అమ్మారు, పెట్టుబడి చేశారు, ఇవన్నీ ఏంటి అసెట్స్. యు ఆర్ పుట్టింగ్ యువర్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అసెట్స్, యువర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అసెట్స్. అక్కడ వస్తువులు సేవలు ఆ రూపంలో వెళ్తుంది, కానీ ఇక్కడ అసెట్ రూపంలో జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఏంటి, బారోయింగ్స్. అంటే విదేశాల నుంచి మన ఇండియన్ కంపెనీ లైక్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అంటాం. అంటే ఒక ఇండియన్ కంపెనీ ఫారిన్ బ్యాంక్ నుంచి బారో చేసుకుంది అనుకోండి, అవి లేదా ఇలాంటివన్నింటినీ కూడా మనకి బారోయింగ్స్ కిందకు వస్తాయి. ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అని మూడో కేటగిరీ పెట్టారు. ఈ కేటగిరీలో ఏం రాశారంటే గవర్నమెంట్ ఎయిడ్, అంటే విదేశీ గవర్నమెంట్ మన ఇండియాకి ఏదైనా ఎయిడ్ ఇస్తే, సహాయం ఏమైనా చేసినా, లేదా మల్టీలేటరల్ లేదా ఇంటర్ గవర్నమెంటల్ లోన్స్ని కూడా ఎయిడ్ అసిస్టెన్స్లో ఎందుకు పెట్టారంటే జనరల్గా ఈ మల్టీలేటరల్ లైక్ ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ ఇట్లాంటివి మనకి లోన్స్ ఇచ్చినప్పుడు లో ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి, వెరీ లో ఇంట్రెస్ట్ రేట్స్. అందుకే దాన్ని అసిస్టెన్స్ అనే పేరుతోనే పిలిచారు. అది ఫ్రీ కాదు, తిరిగి ఇవ్వాలి, కానీ వడ్డీ రేట్లు చాలా తక్కువ. ఇక్కడ గవర్నమెంట్ ఎయిడ్ అని రాశారు. మీకు కన్ఫ్యూజన్ రావాలి, సార్ ఇందాక కరెంట్ అకౌంట్లో కూడా చెప్పారు కదా గ్రాంట్ అని, మరి ఇక్కడేమో ఇలా రాశారు ఏంటి కదా అంటే, జనరల్గా ఇక్కడ ఒపీనియన్ ఏంటంటే కరెంట్ అకౌంట్లో వచ్చేది పూర్తిగా నీ పరిస్థితి అసలు ఏం బాగాలేదు అని నీకు ఒక గ్రాంట్ ఇచ్చి వదిలేశారు. ఇక్కడ ఏంటంటే ఇది ఒక రకమైన సహాయం. ఇది జనరల్గా ఏంటంటే ఇట్ కుడ్ బి వేరే కంట్రీ నీకు చాలా లో ఇంట్రెస్ట్తో ఒక లోన్ ఇవ్వడం కావచ్చు, చాలా తక్కువ వడ్డీకి ఒక కంట్రీ నీకు లోన్ ఇవ్వచ్చు, లేదా నీకు ఒక ప్రాజెక్ట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ కోసం వరల్డ్ బ్యాంక్ మనకి ఇస్తుంది చూడండి, చాలా తక్కువ వడ్డీకి ప్రాజెక్టుల కోసం పలానా స్పెసిఫిక్ పర్పస్ కోసం పలానా స్పెసిఫిక్ ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెట్టండి అని ప్రాజెక్ట్ బేస్డ్ ఏమైనా డబ్బులు ఇచ్చింది అనుకోండి, అది విత్ లోను ఆర్ వితౌట్ లోను, లో ఇంట్రెస్ట్ ఏదైనా కావచ్చు, అది మనకి ఇందులోకి వెళ్తుంది. ఆ గ్రాంట్లోకి వచ్చేసరికి పలానా పర్పస్ అని కాదు, దే హెవ్ గివెన్, నీ పరిస్థితి బాగాలేదు డబ్బులు ఇచ్చేసారు, అది దేనికి ఖర్చు పెడతావు అనేది నీ చాయిస్, అందులో రూల్ ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చే అసెట్, ఇది ఒక అసెట్ క్రియేషన్ కోసం ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటి అసెట్. విదేశాల నుంచి నీకు ఒక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉంది, చైనాకి ఇండియా మీద వల్లమాలిన ప్రేమ పుట్టుకొచ్చేసి చైనా వచ్చేసి ఇండియాకి ఫండ్స్ ఇచ్చింది, ఈ ఫండ్స్తో మీరు అసెట్స్ కాకపోతే రోడ్డు బిల్డ్ చేయండి అని చెప్పింది, డబ్బులు అడగట్లేదు, దానివల్ల అసెట్ క్రియేట్ అవుతుంది కదా, అసెట్ క్రియేషన్ జరుగుతుంది కాబట్టి అది క్యాపిటల్ అకౌంట్ కిందకి వస్తుంది. అలా కాకుండా మీరు బడ్జెట్లు అస్సలు లేవు, మీ పరిస్థితి బాగాలేదని చెప్పి ఒక 1000 కోట్లు ఇచ్చేసి ఊరుకుండిపోయింది, పలానా పర్పస్ కోసం ఖర్చు పెట్టమని చెప్పలేదు, ఏమీ చెప్పట్లేదు, దెన్ ఇట్ కమ్స్ అండర్ కరెంట్ అకౌంట్.
ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే చెప్తున్నాను. కరెంట్ అకౌంట్కి క్యాపిటల్ అకౌంట్కి డిఫరెన్స్ మీకు అర్థం అవ్వాలి. క్యాపిటల్ అకౌంట్ లాంగ్ టర్మ్ ట్రాన్సాక్షన్స్, అసెట్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్. కరెంట్ అకౌంట్ షార్ట్ టర్మ్, ఇట్లాంటి సర్వీసెస్, గుడ్స్, వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్. ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. సో ఇది క్లాసిఫికేషన్, మీకు ఆల్రెడీ క్లియర్గా క్లాసిఫై చేశాను. సో మరి దీంట్లో బ్యాలెన్స్ అనేది ఎప్పుడు వస్తుంది చూడండి. క్యాపిటల్ అకౌంట్ ఈజ్ ఇన్ బ్యాలెన్స్ వెన్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ లైక్ రిసిప్ట్ ఆఫ్ లోన్స్ ఫ్రమ్ అబ్రాడ్, సేల్ ఆఫ్ అసెట్స్ ఆర్ షేర్స్ ఇన్ ఫారిన్ కంపెనీస్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ అవుట్ఫ్లోస్ లైక్ రీపేమెంట్ ఆఫ్ లోన్స్, పర్చేజ్ ఆఫ్ అసెట్స్, షేర్స్ ఇన్ ఫారిన్ కంట్రీస్. ఇది మీకు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా వినండి ఇక్కడ. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటని మీరు చెప్పాలి. ఇప్పుడు లెట్స్ సే ఒక ఇండియన్ కంపెనీ ఉంది, ఇండియన్ కంపెనీ, ఇది ఫారిన్ బ్యాంక్ అనుకోండి, ఫారిన్ బ్యాంక్. ఇండియన్ కంపెనీ ఫారిన్ బ్యాంక్ దగ్గర మనీ తీసుకుంది, దాన్ని ఏమంటాం మనం, ప్రిన్సిపల్ అంటాం. ఇట్ హెస్ టేకెన్ మనీ. సో మనీ తీసుకుంది అంటే అర్థం ఏంటి, మనీ హ్యాస్ కమ్ టు ఇండియా. మనీ ఇండియాలో ఎంటర్ అయిందా లేదా, ఇండియాలో ఎంటర్ అయింది. ఇది బారో చేసుకుంది అంటాం. ఇండియన్ కంపెనీ బారోడ్, మనీ బారో చేసుకుంది. సో మనం ఆలోచించాల్సింది ఒకటే, మనీ అప్పు చేసుకుందా లేదని కాదు, బారో చేసుకుందంటే మనీ లోపలికి వచ్చింది, మనీ ఫ్లో లోపలికి. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ రికార్డులో క్యాపిటల్ అకౌంట్లో పాజిటివ్గా పెడతాం. సార్ అప్పు చేస్తే పాజిటివ్ ఏంటి సార్ అనుకోకండి, మనీ ఫ్లో చూడండి. వెన్ ద మనీ ఫ్లోస్ ఇన్ ఇట్ ఈస్ పాజిటివ్. ఇప్పుడు ఇదే ఇండియన్ కంపెనీ తీసుకున్న అప్పు మీద వాళ్ళకి ఓకేనా ఇంట్రెస్ట్ పే చేసింది అనుకోండి. మరి అప్పు తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. నౌ ద మనీ ఈజ్ గోయింగ్ అవుట్. సో ది మనీ ఈజ్ గోయింగ్ అవుట్. ఇప్పుడు ఇంట్రెస్ట్ నేను ఏమంటాను, నెగిటివ్ ట్రాన్సాక్షన్ అంటాను. అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇంట్రెస్ట్ అనేది నెగిటివ్ ట్రాన్సాక్షనే, బట్ దిస్ ఇంట్రెస్ట్ ఈజ్ రికార్డెడ్ ఇన్ కరెంట్ అకౌంట్. దిస్ ఇంట్రెస్ట్ ఈజ్ రికార్డెడ్ ఇన్ కరెంట్ అకౌంట్. ఇట్ ఈస్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాపిటల్ అకౌంట్. బట్ దిస్ ప్రిన్సిపల్ ఏదైతే మనం తీసుకున్నామో, దిస్ ఈజ్ రికార్డెడ్ ఇన్ క్యాపిటల్ అకౌంట్. దిస్ ఈజ్ రికార్డెడ్ ఇన్ క్యాపిటల్ అకౌంట్. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం ఈ ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుంది, ఫ్యాక్టర్ ఇన్కమ్ అయిపోతుంది. అంతే కదా, ఒక రకంగా అది ఫ్యాక్టర్ ఇన్కమే కదా. మనం డబ్బులు ఇచ్చాము, క్యాపిటల్ మీద మనకు వచ్చేది ఏంటి, ఫ్యాక్టర్ ఇన్కమ్ అయిపోతుంది కదా. అందుకు సో అది కరెంట్ అకౌంట్లోకి వెళ్ళిపోవాలి. కేర్ఫుల్గా ఉంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. అండ్ లెట్స్ సే ఇండియన్ ఇన్వెస్టర్ ఇన్వెస్టెడ్ ఇన్ యూఎస్లో ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్ చేయడం వల్ల అక్కడ కంపెనీ పెట్టాడు, దానివల్ల హీ గాట్ ప్రాఫిట్ అండ్ ద ప్రాఫిట్ కమ్స్ బ్యాక్ టు ఇండియా. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది యూఎస్లో జరిగింది, అంటే మనీ బయటికి వెళ్ళింది, ఇండియా నుంచి మనీ బయటికి వెళ్ళిపోయింది. సో కాబట్టి ఐ విల్ పుట్ ఇట్ యాజ్ నెగిటివ్ వేర్ ఇన్ క్యాపిటల్ అకౌంట్. ఎందుకు క్యాపిటల్ అకౌంట్, ఇది అసెట్. నేను విదేశాల్లో అసెట్ క్రియేట్ చేస్తున్నాను. ఐఎమ్ క్రియేటింగ్ అన్ అసెట్ అవుట్ సైడ్ ఇండియా క్యాపిటల్ అకౌంట్లో. మరి దాని మీద నాకు వచ్చిన ప్రాఫిట్ నేను ఇండియాకి తీసుకొచ్చేస్తున్నాను. ఇది ఇండియాకి వచ్చేస్తుంది కాబట్టి ఐ విల్ కీప్ ఇట్ యాజ్ పాజిటివ్. మరి ఇది ఏ అకౌంట్లో పెడతాను, కరెంట్ అకౌంట్లో. ఎందుకు, ప్రాఫిట్ అనేది ఏంటి, ఫ్యాక్టర్ ఇన్కమ్. ఇది నేను ఈ ప్రాఫిట్ అనేది కరెంట్ అకౌంట్లో పెడతాను. ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడాం, ప్రాఫిట్, ఇంట్రెస్ట్ ఇవన్నీ ఎందులోకి వచ్చేస్తాయి, క్యాపిటల్ అకౌంట్, కరెంట్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. సో అదే మీరు అడగొచ్చు, సార్ ఇప్పుడు అప్పు తీసుకుంటే, ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్లో అప్పు తీసుకుంటే అది మనం బారో చేసుకుంటే పాజిటివ్ అన్నారు, డబ్బులు వస్తున్నాయి కాబట్టి క్యాపిటల్ అకౌంట్ అన్నారు. అలాగే దాని మీద వడ్డీ కట్టినప్పుడేమో నెగిటివ్ అన్నారు. ఇప్పుడు నాకు చిన్న డౌట్ సార్, ఇప్పుడు మనం తీసుకున్నప్పు రేపు పొద్దున్న తిరిగి చెల్లించేస్తాం కదా, అప్పుడు ఏంటి సార్ పరిస్థితి అని అడగచ్చు మీరు మనసులో ఈ క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు దీని యొక్క రివర్స్ చూడండి. ఇండియన్ కంపెనీ ఇట్ హ్యాస్ రీపెయిడ్ ప్రిన్సిపల్. తను తీసుకున్న ప్రిన్సిపల్ తిరిగి కట్టేసింది అనుకోండి ఫారిన్ బ్యాంక్. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి, మనీ బయటకు వెళ్తుందా లోపలికి వస్తుందా, యూఆర్ రీపేయింగ్. సో మనీ ఈజ్ గోయింగ్ అవుట్. సిన్స్ మనీ ఈజ్ గోయింగ్ అవుట్ ఇట్ ఈస్ నెగటివ్. మరి ఇది క్యాపిటల్లోనా కరెంట్లో అంటే క్యాపిటల్. ఎందుకు, ఒక అసెట్ అనేది ఇప్పుడు వెళ్ళిపోయింది, ఒక లయబిలిటీ నువ్వు తీసేస్తున్నావు. అప్పు తీరుస్తున్నావు అంటే అర్థం ఏంటి, లయబిలిటీ అంటే అసెట్కి ఆపోజిట్ లయబిలిటీ గోస్. లయబిలిటీ వెళ్ళిపోతుంది, నీ లయబిలిటీ తగ్గిపోతుంది. యూఆర్ రెడ్యూసింగ్ యువర్ లయబిలిటీ. అర్థమవుతుందా. సో మనీ బయటికి వెళ్తే నెగిటివ్, మనీ లోపలికి వస్తే పాజిటివ్.
ఆ ప్రాసెస్లో అసెట్ క్రియేషన్ జరుగుతుందా లేదో కూడా చూసుకోవాలి. అసెట్ క్రియేషన్ కానీ లయబిలిటీ రిడక్షన్ కానీ, అసెట్ ఆర్ లయబిలిటీ అంటే అప్పులు లేదా ఆస్తులు క్రియేషన్ లేదా రిడక్షన్ జరుగుతూ ఉంటే అది క్యాపిటల్ అకౌంట్లోకి వస్తుంది. ఇవి లేకుండా జస్ట్ గుడ్స్, సర్వీసెస్, రెమిటెన్సెస్ ఇవి ట్రాన్స్ఫర్ జరుగుతుంటే దాన్ని మనం కరెంట్ అకౌంట్లో పెడతాం. ఇండియన్ కంపెనీ తీసుకున్నప్పుడు తిరిగి చెల్లించేస్తే అదేమైంది, నీకు లయబిలిటీ తగ్గిపోతుంది. సో ఇది క్యాపిటల్ అకౌంట్లోకి వెళ్తుంది అండ్ నెగిటివ్కి వెళ్తుంది, ఎందుకంటే మనీ బయటకు వెళ్తుంది కాబట్టి. అలాగే ఇందాక చెప్పాను, మన ఇండియన్ కంపెనీ యూఎస్లో పెట్టుబడి పెట్టింది, ఇన్వెస్ట్ చేసిందని చెప్పి. ఇప్పుడు ఇదే ఇండియన్ ఇన్వెస్టర్ హీ సోల్డ్ ఇట్, అక్కడ కంపెనీని అమ్మేసాడు అనుకోండి. కంపెనీని అమ్మేస్తే డబ్బులు ఎక్కడికి వస్తాయి, ఇండియాకి వచ్చేస్తాయి. సో డాలర్స్ విల్ కమ్ టు ఇండియా, అమ్మిన డబ్బులు ఎక్కడికి వస్తాయి, ఇండియాకి వస్తాయి. సో దిస్ ట్రాన్సాక్షన్ ఈజ్ రికార్డెడ్ యాజ్ పాజిటివ్ ట్రాన్సాక్షన్. ఎందులో, క్యాపిటల్ అకౌంట్లో. ఎందుకు క్యాపిటల్ అకౌంట్? బికాజ్ యూ సోల్డ్ ఎన్ అసెట్, ఒక అసెట్ అమ్మేశారు కాబట్టి. అసెట్ లయబిలిటీల్లో మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది కాబట్టి. అర్థమవుతుందా? ఇది మనకి ఇక్కడ కనిపిస్తున్న ఆస్పెక్ట్. ఇక్కడ అదే చెప్పారు, ఇక్కడ అదే చెప్తున్నారు. సో లైక్ రీపేమెంట్ ఆఫ్ లోను, పర్చేజ్ ఆఫ్ అసెట్స్ ఆర్ షేర్స్ ఇన్ ఫారిన్ కంట్రీస్, ఇవి జరిగినప్పుడు ఏమవుతుంది, మనీ బయటకు వెళ్తుంది. ఇవన్నీ కూడా క్యాపిటల్ అవుట్ ఫ్లోస్. అలా కాకుండా రిసిప్ట్ ఆఫ్ లోన్ తీసుకున్నావు, లేదా ఆస్తులు అమ్మావు, లేదా ఫారిన్ కంపెనీస్లో ఆస్తులు, షేర్లు అమ్మేసావు, అప్పుడు మనీ లోపలికి వస్తుంది. దట్ ఈస్ క్యాపిటల్ అకౌంట్. సో సర్ప్లస్ ఇన్ క్యాపిటల్ అకౌంట్ అరైజెస్ వెన్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ ఆర్ గ్రేటర్ దాన్ క్యాపిటల్ అవుట్ఫ్లోస్. ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ కంటే ఎక్కువ ఉంటే సర్ప్లస్ వస్తుంది. వెరస్ డెఫిసిట్ ఇన్ క్యాపిటల్ అకౌంట్ అరైజెస్ వెన్ క్యాపిటల్ ఇన్ఫ్లోస్ ఆర్ లెస్ దాన్ క్యాపిటల్ అవుట్ఫ్లోస్. ఇన్ఫ్లోస్ అనేవి లెస్ దాన్ క్యాపిటల్ అవుట్ఫ్లోస్ అయితే, ఇన్ఫ్లోస్ అనేవి లెస్ దాన్ క్యాపిటల్ అవుట్ఫ్లోస్ అయితే అప్పుడు ఏమవుతుందమ్మా, మనకి డెఫిసిట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్లో సర్ప్లస్ డెఫిసిట్ మాట్లాడేసాము, కరెంట్ అకౌంట్లోనూ సర్ప్లస్ డెఫిసిట్ మాట్లాడేసాము. ఇప్పుడు ఓవరాల్గా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో సర్ప్లస్ డెఫిసిట్ గురించి మనం మాట్లాడదాం. ది ఎసెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ పేమెంట్స్ ఈజ్ దట్ జస్ట్ లైక్ ఎన్ ఇండివిజువల్ హూ స్పెండ్స్ మోర్ దాన్ హెర్ ఇన్కమ్ మస్ట్ ఫినాన్స్ ద డిఫరెన్స్ బై సెల్లింగ్ అసెట్స్ ఆర్ బై బారోయింగ్, ఎ కంట్రీ దట్ హ్యాస్ ఎ డెఫిసిట్ ఇన్ ఇట్స్ కరెంట్ అకౌంట్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ ఉన్నాడమ్మా, ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తి తనకి మంత్లీ శాలరీ లేదా ఇన్కమ్ అనేది 10,000 ఉంది, కానీ మంత్లీ ఎక్స్పెండిచర్ 12,000 ఉందనుకోండి. 10,000 ఇన్కమ్ తెచ్చుకొని 12,000 ఖర్చు పెడుతున్నాడంటే డెఫిసిట్ ఎంత, 2,000. సో ఈ 2,000 ఎక్కడి నుంచి తేవాళ్తాను? ఈ 2,000 అనేది ఎయిదర్ అసెట్ అమ్మడం ద్వారా, అంటే ఏదన్నా ఆస్తులు అమ్మేయడం ద్వారా, లేదా లయబిలిటీ అంటే అప్పు చేయడం ద్వారా. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మన రెగ్యులర్గా మన ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ద్వారా మనం చేసే డెఫిసిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ అంటే ఎసెట్ లయబిలిటీ ట్రాన్సాక్షన్స్ ద్వారా మనం బ్యాలెన్స్ చేస్తాము అని అర్థం. ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నారు, ఇంకేం లేదు. అంటే ఒక కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కంట్రీ యొక్క కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్నిట్లో మనకి ఒకవేళ డెఫిసిట్ వస్తే దాన్ని క్యాపిటల్ అకౌంట్తో బ్యాలెన్స్ చేయడానికి కంట్రీ ట్రై చేస్తుంది అని చెప్పడం దీని ఉద్దేశం. ఓకే, ఇక్కడ అదే రాశారు చూసారా. ఇట్ మస్ట్ ఫినాన్స్ ఇట్ బై సెల్లింగ్ అసెట్స్ ఆర్ బై బారోయింగ్ అబ్రాడ్. దస్ ఎనీ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మస్ట్ బీ ఫినాన్స్డ్ బై ఎ క్యాపిటల్ అకౌంట్ సర్ప్లస్. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ క్యాపిటల్ అకౌంట్ సర్ప్లస్తో మనం బ్యాలెన్స్ చేయాలి. దట్ ఈజ్ ఎ నెట్ క్యాపిటల్ ఇన్ఫ్లో. సో కరెంట్ అకౌంట్ ప్లస్ క్యాపిటల్ అకౌంట్ కలిపి 0 అవ్వాలి, లెక్క ప్రకారం 0 అవ్వాలి ఐడియల్గా. సో ఇన్ దిస్ కేస్ in which a country is said to be in balance of payments equilibrium, the current account deficit is financed entirely by international lending without any reserve movements. రిజర్వ్లో ఎటువంటి మూమెంట్స్ లేకుండా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని కంప్లీట్గా మనకు క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్తో మనం బ్యాలెన్స్ చేసేసాము. అలా కాకుండా ఆల్టర్నేటివ్లీ ద కంట్రీ కుడ్ యూజ్ ఇట్స్ రిజర్వ్స్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ ఎనీ డెఫిసిట్ ఇన్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. కంట్రీ తన దగ్గర ఉన్న రిజర్వ్స్ని వాడచ్చు. ఇప్పుడు చూడండి, ఓవరాల్గా చూడండి, కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కలిపి మనకి $100,000 డెఫిసిట్ వచ్చింది అనుకోండి. అలాగే క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కలిపి మనకి $800 సర్ప్లస్ వచ్చింది అనుకోండి. టోటల్ ఎంత అవుతుంది? $200 డెఫిసిట్. టోటల్ మనకి $200 డెఫిసిట్ వస్తుంది.
ఇలాంటి సినారియోలో మనం ఏమంటాం, వి సే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఈజ్ ఇన్ డెఫిసిట్. ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ పరంగా సర్ప్లస్, కరెంట్ అకౌంట్ పరంగా డెఫిసిట్. బట్ ఓవరాల్గా కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ కలిపి చూసినప్పుడు అగైన్ యూ హ్యావ్ డెఫిసిట్. రెండు కలిపి చూసినప్పుడు మనకి డెఫిసిట్ అనేది వస్తుంది. రెండు కలిపి చూసినప్పుడు వీఆర్ గెటింగ్ డెఫిసిట్. అర్థమైందా? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిసిట్. మరి ఇలాంటి డెఫిసిట్ వచ్చినప్పుడు గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే, దే జనరలీ గవర్నమెంట్స్ దే మెయింటైన్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తాయి. ఇక్కడ ఎంత అయితే డెఫిసిట్ వచ్చిందో దానికి తగ్గట్టు వాటి రిజర్వ్స్ నుంచి ఖర్చు పెడతాయి. ఎప్పుడైతే రిజర్వ్స్ నుంచి ఖర్చు పెడతాయో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి ఆ టైంలో ఏమవుతాయి మ్యామ్, తగ్గిపోతాయి. చూడండి, అదే పాయింట్ ఇక్కడ రాశారు. ఓకేనా? ఆల్టర్నేటివ్లీ ద కంట్రీ కుడ్ యూజ్ ఇట్స్ రిజర్వ్స్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ ఎనీ డెఫిసిట్ ఇన్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. ద రిజర్వ్ బ్యాంక్ సెల్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ వెన్ దెర్ ఇస్ ఎ డెఫిసిట్. డెఫిసిట్ వచ్చినప్పుడు తన దగ్గర ఆల్రెడీ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉంటాయి కదా ఆర్బీఐ దగ్గర, వాటిని ఆర్బీఐ అమ్ముతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ అఫీషియల్ రిజర్వ్ సేల్. ఎందుకంటే షార్టేజ్ వచ్చింది కాబట్టి ఆర్బీఐ తన దగ్గర ఉన్న రిజర్వ్స్ అమ్ముతుంది. అదే ఆర్బీఐ దగ్గర రిజర్వ్స్ లేవనుకోండి, అప్పుడు మన కంట్రీ అఫీషియల్గా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్లో ఎంటర్ అయినట్టు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సంక్షోభంలో పడినట్టు అర్థం. మీకు అర్థమవుతుందా? చాలా కంట్రీస్ ఇది మేనేజ్ చేయలేనప్పుడు, వాళ్ళ దగ్గర అసలు రిజర్వ్స్ లేనప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్లో పడ్డాయని చెప్పి ఇప్పుడు ఐఎంఎఫ్ని, వరల్డ్ బ్యాంక్ని, ఎస్పెషల్లీ ఐఎంఎఫ్ని అప్పులు అడుగుతుంటాయి. ద డిక్రీజ్ ఇన్ అఫీషియల్ రిజర్వ్స్ ఈజ్ కాల్డ్ ది ఓవరాల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ డెఫిసిట్. ఆ డిక్రీజ్ని ఏమంటాం మనం, ఓవరాల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డెఫిసిట్. అంటే ఇప్పుడు $200 డెఫిసిట్ వచ్చింది. సో $200 ఆర్బీఐ తన రిజర్వ్స్లోంచి అమ్మి వాటిని బ్యాలెన్స్ చేస్తుంది. దాన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ డెఫిసిట్ అంటాం. అలా కాకుండా ఒకవేళ ఈ క్యాపిటల్ అకౌంట్లో ఇందాక మనం 800 అనుకున్నాం కదా, అలా కాకుండా క్యాపిటల్ అకౌంట్లో మనకి $1,200 ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ప్లస్ 1,200 అనుకోండి, ఇక్కడ మైనస్ 1,000 అనుకోండి, అప్పుడు ఈ రెండింటినీ కలిపితే మనకి ఏమవుతుంది, ప్లస్ $200 అవుతుంది. అప్పుడు మనకి ప్లస్ $200 అవుతుంది. అంటే మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లోనే మనకి సర్ప్లస్ వచ్చినట్టు. వీ హ్యావ్ సర్ప్లస్ ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని అర్థం. సో మనకి కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ కలిపినప్పుడు సర్ప్లస్ వచ్చేసింది. సో సర్ప్లస్ వచ్చినప్పుడు మనం ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ నుంచి అమ్మాల్సిన అవసరం ఉందా? అమ్మాల్సిన అవసరం లేదు. ప్లస్ ఈ సర్ప్లస్ ఏమవుతుంది, దే యాడ్ టు అవర్ బ్యాలెన్స్. సో ఆల్రెడీ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో ఆర్బీఐ దగ్గర వివిధ దేశాల కరెన్సీలు, ఆ రిజర్వ్స్కి ఈ సర్ప్లస్ అనేది యాడ్ అయిపోతుంది. అది ఇక్కడ చూడండి. సో ద ఇంక్రీజ్ ఇన్ అఫీషియల్ రిజర్వ్స్, ఇందాక డిక్రీజ్ మాట్లాడాం, ఇప్పుడు సర్ప్లస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, అఫీషియల్ రిజర్వ్స్ ఇంక్రీజ్ అవుతాయి. వీ కాల్ ఇట్ సర్ప్లస్. దాన్ని సర్ప్లస్ అంటాం. సో ద బేసిక్ premise is that the monetary authorities are the ultimate financiers of any deficit in the balance of payments are the recipients of any surplus. ఆ దేశపు మానిటరీ అథారిటీ అంటే ఆర్బీఐ, మన దేశానికైతే ఆర్బీఐ, అది అల్టిమేట్ అథారిటీ అవుతుంది. దేనికోసం? అల్టిమేట్ ఫైనాన్షియర్ అవుతుంది. ఏంటి? డెఫిసిట్ ఉంటే ఇవ్వడానికి, లేకపోతే సర్ప్లస్ వస్తే తీసుకోవడానికి. సో ఆర్బీఐ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ రాకుండా చూసుకోవాలి, డెఫిసిట్స్ రాకుండా, ఒకవేళ డెఫిసిట్స్ వచ్చినా వాటిని బ్యాలెన్స్ చేసేలాంటి ఇనఫ్ రిజర్వ్స్ ఆర్బీఐ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో వీటిని మనం అఫీషియల్ రిజర్వ్ ట్రాన్సాక్షన్స్ అని అంటాము. అయితే ఇది ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రెజ్యూమ్లో ఎలా ఉంటుంది, ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రెజ్యూమ్లో ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ సెక్షన్లో చూద్దాం. అక్కడ మనం డీటెయిల్డ్గా చెప్తాను. సో ఐఎమ్ నాట్ కవరింగ్ దట్. అయితే ఇక్కడ 2 ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఉన్నాయి చూడండి, అటానమస్ ట్రాన్సాక్షన్స్ అండ్ అకామిడేటింగ్ ట్రాన్సాక్షన్స్. ఈ వర్డ్స్ మీకు ప్రిలిమ్స్లో అడుగుతారు. ఇంటర్నేషనల్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కాల్డ్ అటానమస్ వెన్ transactions are made due to some reason other than to bridge the gap in the balance of payments. మీకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో గ్యాప్ని బ్యాలెన్స్ చేయడం కోసం చేసే ట్రాన్సాక్షన్ అటానమస్ కాదు, అది అకామిడేటింగ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అకౌంట్లో డెఫిసిట్ ఎక్కువ ఉంది, క్యాపిటల్ అకౌంట్లో వచ్చే సర్ప్లస్ సరిపోవట్లేదు, ఓవరాల్గా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో కూడా మనకి డెఫిసిట్ వచ్చింది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆర్బీఐ చేసే అఫీషియల్ రిజర్వ్ ట్రాన్సాక్షన్ మనం ఏమంటాము, అకామిడేటింగ్ ట్రాన్సాక్షన్ అంటాం. లేదా అందులో సర్ప్లస్ వస్తే ఆర్బీఐ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెంచుతుంది, దాన్ని కూడా మనం అకామిడేటింగ్ ట్రాన్సాక్షన్ అంటాం. అలా కాకుండా
రెగ్యులర్గా జరిగే ఆల్ అదర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కాల్డ్. అంటే ఏంటి? ఎక్స్పోర్ట్ చేసావు, ఇంపోర్ట్ చేసావు, ఇన్వెస్ట్మెంట్ చేసావు, అప్పు తీసుకున్నావు, అప్పు తీసేసావు, వడ్డీ కట్టావు, ప్రాఫిట్ వచ్చింది, ఇలాంటివన్నీ కూడా మనకి అటానమస్ ట్రాన్సాక్షన్స్ అంటాము. ఓకే, దట్ ఈజ్ when they are independent of the state of BOP. BOP స్టేటస్ ఎలా ఉంది? డెఫిసిట్లో ఉందా లేకపోతే సర్ప్లస్లో ఉందా అనేది దాంతో కాకుండా నార్మల్గా జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని అటానమస్. వన్ రీజన్ కుడ్ బి టు ఎర్న్ ప్రాఫిట్. ఒక ఎగ్జాంపుల్ ఏంటి? ప్రాఫిట్ ఎర్న్ చేయడం కోసం చేసిన ట్రాన్సాక్షన్ కావచ్చు, ఇలాంటివి. అర్థమవుతుందా? ఏదో ఒక కారణంతో ప్రాఫిట్ సంపాదించడానికి లేదా ఇన్కమ్ జనరేట్ చేయడానికి, బిజినెస్ చేయడానికి, పేరెంట్స్కి డబ్బులు ఇవ్వడానికి, ఇలా రకరకాల కారణాలతో చేసేవన్నీ అటానమస్. బీఓపీని బ్యాలెన్స్ చేయడం కోసం చేసేవి అకామిడేటింగ్. సో దీస్ ఐటమ్స్ ఆర్ కాల్డ్ అబౌవ్ ద లైన్ ఐటమ్స్ అని కూడా అంటారు. వీటిని అబౌవ్ ద లైన్ ఐటమ్స్ అని అంటారు. ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఈజ్ సెట్ టు బి ఇన్ సర్ప్లస్ ఇఫ్ అటానమస్ రిసీప్ట్స్ ఆర్ గ్రేటర్ ఆర్ లెస్ దాన్ అటానమస్ పేమెంట్స్. అటానమస్ రిసీప్ట్స్ అటానమస్ పేమెంట్స్ కంటే ఎక్కువ ఉంటే సర్ప్లస్లో ఉన్నట్టు బీఓపీ. అటానమస్ పేమెంట్స్ అటానమస్ రిసీప్ట్స్ కంటే ఎక్కువ ఉంటే బీఓపీ డెఫిసిట్లో ఉన్నట్టు. అంటే ఏంటమ్మా? సింపుల్గా కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్, క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా అటానమస్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఈ రెండిట్లో కూడా పేమెంట్స్ అన్నీ కూడా పాజిటివ్, నెగిటివ్, పేమెంట్స్ అన్నీ కూడా నెగిటివ్, రిసీప్ట్స్ అన్నీ కూడా పాజిటివ్. ఓవరాల్గా డెఫిసిట్ వచ్చిందనుకోండి, ఆర్బీఐ తన రిజర్వ్లోంచి పే చేస్తుంది, అది అకామిడేటింగ్ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఓవరాల్గా సర్ప్లస్ వచ్చిందనుకోండి, దట్ యాడ్స్ టు ఆర్బీఐస్ రిజర్వ్స్, దట్ ఈస్ అగైన్ ఎన్ అకామిడేటింగ్ ట్రాన్సాక్షన్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. అకామిడేటింగ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ below the line items on the other hand are determined by the gap in the balance of payments lo gap batti vastayi. That is whether there is a deficit or surplus in the balance of payments. In other words, they are determined by the net consequences of the autonomous transaction. Autonomous transaction ante current to capital account lo anni transactions అయిపోగా what is the consequence? ఆ consequences ni base చేసుకొని వచ్చేవి accommodating transactions. Since the official reserve transactions are made to bridge the gap in the BOP, they are seen as the accommodating item in the BOP. అటానమస్లో గ్యాప్ వచ్చిందనుకోండి, దాన్ని ఆర్బీఐ బ్రిడ్జ్ చేసిందనుకోండి, సో దాన్ని ఏమంటాం మనం? అకామిడేటింగ్ అంటాం. అంతే, వెరీ వెరీ సింపుల్. అర్థమైందా? కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్, క్యాపిటల్ అకౌంట్ అన్నీ కూడా అటానమస్సే. వాటిలో గ్యాప్ వస్తే బ్రిడ్జ్ చేయడానికి చేసేవన్నీ కూడా అకామిడేటింగ్. నెక్స్ట్ ఇంకొకటి ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్. ఎంత మనం చేసినా సరే ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రికార్డ్ ఆల్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ యాక్యురేట్లీ. దస్ వీ హ్యావ్ ఎ థర్డ్ ఎలిమెంట్ ఆఫ్ బీఓపీ అపార్ట్ ఫ్రమ్ కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ కాల్డ్ ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్. మీకు రెండే అని చెప్పాను, కానీ ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్ కూడా ఒకటి పెడతారు. ఎందుకంటే లెక్కలు ఎంత చేసినా సరే యాక్యురేట్గా రావు కాబట్టి, అందుకోసం ఇది మనకి పెట్టడం జరిగింది. గాట్ ఇట్? ఇప్పుడు ఒక్కసారి మనం ఇది ఒకసారి శాంపుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డాక్యుమెంట్ ఒకసారి చూడండి. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. ఇండియాలో కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ ఒకటే చూపిస్తున్నాము. ఐఎంఎఫ్ మాత్రం ఫినాన్షియల్ అకౌంట్ కూడా చూపించమని చెప్తోంది. అయితే ఫినాన్షియల్ అకౌంట్స్ అన్నీ ఏంటంటే చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ట్రాన్సాక్షన్స్ అరైజింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఫైనాన్షియల్ అసెట్స్ లైక్ బాండ్స్, ఈక్విటీ షేర్స్, వాటిని ఫైనాన్షియల్ అకౌంట్లో పెడుతున్నారు. అప్పులు ఇలాంటివన్నీ, ఇన్వెస్ట్మెంట్స్, ఎఫ్డిఐస్ ఇలాంటివన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్లో పెడుతున్నారు. బట్ ఇండియాలో అది లేదు. ఇండియాలో కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్ రెండే మెయింటైన్ చేస్తున్నాం. ఒక శాంపుల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ డాక్యుమెంట్ చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే ఎక్స్పోర్ట్ ఆఫ్ గుడ్స్ ఓన్లీ, ఇంపోర్ట్ ఆఫ్ గుడ్స్ ఓన్లీ, ఒక శాంపుల్. ఇప్పుడు మీరు చూస్తే ఇది ఏమవుతుంది? పాజిటివ్. దిస్ ఈజ్ పాజిటివ్. ఎందుకు? ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, డబ్బులు మనకు వస్తాయి. దిస్ ఈజ్ నెగిటివ్. ఎందుకు? ఇంపోర్ట్ చేస్తున్నాం, డబ్బులు బయటకు వెళ్తాయి. సో అందుకే ట్రేడ్ బ్యాలెన్స్ ఏమైంది? ఇది -240, అది +250, ఓవరాల్గా -90 అయింది. నెట్ ఇన్విజిబుల్స్ అన్నాడు. ఇక్కడ అన్నీ ముందే రాసేసాడు, వీడే క్లియర్గా రాసేసాడు చూడండి. నెట్ ఇన్విజిబుల్స్ అంటే ఏంటి? నెట్ ఫ్యాక్టర్ సర్వీసెస్, ఇది పాజిటివ్ పెట్టేశాడు. ఇన్కమ్ ఏమో నెగిటివ్ పెట్టాడు, అంటే బయటికి వెళ్ళేది ఎక్కువ ఉంది, లోపలికి వచ్చేది తక్కువ ఉంది. ట్రాన్స్ఫర్స్ పాజిటివ్ పెట్టాడు. సో 30 + 32 62, 62 - 10 52, ఇది పాజిటివ్ ఓవరాల్గా. నెట్ ఇన్విజిబుల్స్ పాజిటివ్, ఇది +52, ఇక్కడేమో -90. -90 + 52 వేస్తే ఎంత అవుతుంది? -38. ఇది కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్. దీన్ని ఏమంటామంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటాం. ఇది ఇన్విజిబుల్స్ యొక్క బ్యాలెన్స్. ఇది ఓవరాల్గా కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్. ఇది డెఫిసిట్ ఉంది కాబట్టి దీన్ని క్యాడ్ అంటాం, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని అంటాం. అలాగే క్యాపిటల్ అకౌంట్కి వచ్చేసరికి ఎక్స్టర్నల్ అసిస్టెన్స్, విదేశాల నుంచి మనకు వచ్చేది. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్, విదేశాల నుంచి మనం తీసుకున్న అప్పులు. షార్ట్ టర్మ్ డెట్, ఇది కూడా అప్పే, విదేశాల నుంచి తీసుకున్న అప్పే.
ఇవి లాంగ్ టర్మ్ అనుకుంటే ఇది షార్ట్ టర్మ్, ఇది గవర్నమెంట్ తీసుకున్న అప్పు. అలాగే బ్యాంకింగ్ క్యాపిటల్, ఇందులో మనకి నాన్ రెసిడెంట్ డిపాజిట్స్, విదేశీయులు ఎన్ఆర్ఐస్ మన దేశంలో డిపాజిట్స్ చేస్తారు, దాన్ని మన దేశంలో చేస్తున్నారు కాబట్టి అది పాజిటివ్ అవుతుంది. అలాగే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్లో మనకి ఎఫ్డిఐ ఉంటుంది, అలాగే ఎఫ్పిఐ లేదా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో కరెంట్ అకౌంట్లో జనరల్గా ఇండియాలో అన్నీ కూడా పాజిటివ్ ట్రాన్సాక్షన్సే ఉంటాయి, ఎక్కువగా మనీ మనకి వచ్చేది ఎక్కువ ఉంటుంది, బయటికి వెళ్ళేది తక్కువ ఉంటుంది. సో అది టోల్డ్ యూ, ఒకటి ఇది, రెండోది పోర్ట్ఫోలియో. ఇంకా ఏవైనా అవుట్ఫ్లోస్ ఉంటే అవి. అండ్ ఇవన్నీ చేయగా ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్ 3.15. ఓవరాల్ బ్యాలెన్స్ ఎగ్జాక్ట్ ఈక్వల్ వచ్చిందనుకోండి, రిజర్వ్ చేంజ్ 0. అంటే ఈ ఎగ్జాంపుల్లో ఎగ్జాక్ట్గా ఈక్వల్ చేస్తారు, అంటే కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, ఒమిషన్స్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా 0 అయిపోయింది కాబట్టి రిజర్వ్స్లో చేంజ్ రాలేదు. ఒకవేళ అక్కడ డెఫిసిట్ వచ్చిందనుకోండి, రిజర్వ్స్లో మైనస్ అవుతుంది, సర్ప్లస్ వచ్చింది రిజర్వ్స్లో ప్లస్ అవుతుంది, అంతే. సో ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఐ హోప్ ఇట్స్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇండియన్ ఎకానమీ కంప్లీట్గా మీరు యూపీఎస్సీ సిలబస్ ప్రకారం కంప్లీట్గా డీటెయిల్డ్గా విత్ పీడిఎఫ్ నోట్స్ మీరు నేర్చుకోవాలనుకుంటే యూ కెన్ గో ఫర్ మై యూపీఎస్సీ ఎకానమీ కోర్స్. ఇందులో 5,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ అందిస్తున్నాను. ఎవ్రీ ఇయర్ మీకు క్లాసెస్ నేను చెప్పేవన్నీ అప్డేట్ అవుతాయి. అండ్ యూ విల్ ఆల్సో హ్యావ్ కంప్లీట్ పీడిఎఫ్ నోట్స్. మరి మీరు అసలు నోట్స్ రాయక్కర్లేదు, ఏ పుస్తకం కూడా చూడాల్సిన అవసరం లేదు. సార్ మాకు అన్నీ వచ్చు సార్, మాకు ఏ నోట్స్ మీరు ఇచ్చే ఏ నోట్స్ కూడా మాకు అవసరం లేదు అని మీరు భావిస్తే మీరు కేవలం ఇండియన్ ఎకానమీ నోట్స్ కూడా సెపరేట్గా పర్చేస్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను ఏవైతే క్లాసుల్లో చెప్తున్నానో మా స్టూడెంట్స్కి, క్లాసుల్లో చెప్పేదంతా కూడా నేను సెపరేట్గా నోట్స్ రూపంలో నేను తయారు చేసి పీడిఎఫ్ ఉంచాను. సో ఈ పీడిఎఫ్ వేరే ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ ఫీజులు కట్టేసాము సార్, మేము మొత్తం చదివేసాము, మాకు ఎగ్జామ్ ఓరియంటెడ్గా మంచి పీడిఎఫ్ కావాలనుకుంటే ఇక్కడ నేను చూపిస్తున్న ఇండియన్ ఎకానమీ పీడిఎఫ్ మీరు కొనుక్కోవచ్చు. మన యాప్లో మీరు ఇండియన్ ఎకానమీ ఫుల్ పీడిఎఫ్ నోట్స్ అని కూడా వస్తుంది. కేవలం 99 రూపీస్కి ఈ పీడిఎఫ్ మీకు అందిస్తున్నాను. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్.